హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎస్టీ ఎంటీపీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ రామ్ కుమార్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ అండర్ జిఎస్టీ ఇన్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్. సో ఎక్కడ ఉన్నాడు ఇతను? గుజరాత్లో ఉన్నాడు. ఇక్కడ మనం జిఎస్టీలో ప్లేసెస్ ఏవైతే చెప్తారో ఆ ప్లేసెస్కి చాలా మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు? ప్లేస్ ఆఫ్ సప్లై దాన్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లైని బేస్ చేసుకునే మనం సిజిఎస్టీనా, హెచ్జిఎస్టీనా, ఐజిఎస్టీ అని డిడక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో సెలెక్ట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ నేమ్స్తో పాటు స్టేట్స్ ఏది చెప్తున్నా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు గుజరాత్ స్టేట్స్. సో మన పిఎం గారి స్టేట్. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు సప్లైస్ మేడ్ ఆర్ రిసీవబుల్ ఇన్ ద జనవరి. సో ఫస్ట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఒకసారి చూద్దాం. సో హియర్ నోట్ CGST, HGST, IGST rates are in inward and outward supplies 9%, GTA unte 5% and IGST 5%, and all the amounts of exclusive wherever applicable. The necessary conditions availing ITC have been completed by Ram Kumar wherever applicable. సో వాళ్ళు మొత్తం అప్లికబుల్ అయినవి పాయింట్ చేసినారు. మనకి ఏం కావాలనేది ఇంకా రాలేదు. సో ఫర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌ యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద నెక్స్ట్ GST పేయబుల్ బై ఇన్ క్యాష్లో ఏం పే చేయాలి అదే మనం చెప్పాలి. సో క్యాష్లో పేమెంట్ చేయడానికి ఒకటైతే కంపల్సరీ క్యాష్లోనే పే చేయాలి. ఏది? RCM రివర్స్ ఛార్జ్ మెకానిజం వచ్చిందంటే అది కంపల్సరీ మీరు క్యాష్లోనే పే చేయాలి. రిమైనింగ్ ఇంకోటి ఏం పే చేయాల్సి వస్తుంది? ఏదైతే అవుట్పుట్ ట్యాక్స్ వస్తుందో దాని నుంచి ITC సెటప్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది క్యాష్లో. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ కనుక్కోవాల్సినది ఏమి? ఇది కనుక్కోవాలి. అండ్ RCMకి సంబంధించిన పేయబుల్ ఏమైనా ఉందా కనుక్కోవాలి. నౌ కమ్ టు ద పాయింట్, వాట్ ఈస్ దేర్ ఇన్ అపార్ట్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్, రామ్ ఆల్సో అవైల్డ్ ఇంట్రాస్టేట్ services for 4 lakhs which was payable under reverse charge mechanism from Vishal Enterprise, Maharashtra. Payment same to Viral Shah Enterprise was not made till the current month. So overdue వచ్చేసి 182 days. మనకి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో మీరు కానీ అమౌంట్స్ని విత్ ఇన్ 180 డేస్లో కానీ మీరు పే చేయకుంటే దానికి సంబంధించిన ITC మీరు రివర్సల్ చేయాల్సి వస్తుంది. బట్ RCMలో మనకి అట్లా చెప్పారు. ఎక్కడ మనకి చెప్పారు 180 డేస్లో పేమెంట్ చేయకుంటే రివర్సల్ చేయాలి, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి పేమెంట్ చేయాలనేది. సో అదేమి ఇది రాదు. సో ఫస్ట్ క్వశ్చన్ లెక్కేద్దాం. IGST of 90,000 paid in December on supply of imported machinery from Japan. సో ఎంత పే చేసినాము? 90,000 పే చేసినాము. గూడ్స్ ల్యాండెడ్ ఇన్ గుజరాత్ పోర్ట్ అండ్ రీచ్డ్ అట్ రిజిస్టర్డ్ ప్రెమిసెస్ ఆన్ 31st January. సో దానికి సంబంధించిన అమౌంట్ అంతా ఏం లేదు. సో నిల్ అమౌంట్ ఉంది. నెక్స్ట్ అవైలబుల్ సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ GTA. సో GTA నుంచి తీసుకున్నా అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది. 5% కేసెస్ వస్తుంది. సో 1 lakhకి సంబంధించి 5%. అండ్ కోల్కతా అన్నారు. మనం ఎక్కడ ఉన్నాం? గుజరాత్లో ఉన్నాం. సో IGST లెవీ చేసుకోండి 1 lakh పైన. సో 1 lakh ఇంటూ 5% అంటే 5,000 అవుతుంది. నెక్స్ట్ 20 invoices involving IGST of 1,20,000 received during the current month. Only 16 invoices including IGST 1 lakh were uploaded in suppliers of GSTR 1 statement of the there reflected. So GSTR 2Bలో ITC ఎంత వచ్చింది? 1 lakh మాత్రమే వచ్చింది. యాక్చువల్గా మనకి ఎంత ఉంది? బుక్స్ ప్రకారం 120 ఉంది. ఇప్పుడు మనం ఎంత క్లెయిమ్ చేయాలి అంటే ఇంతకుముందు ప్రొవిజన్స్ ప్రకారం కానీ పోతుంటే మీరు లాస్ట్ బుక్స్ కానీ తీసుకుంటుంటే ఫస్ట్ 100 కానీ మీ బుక్స్లో ఉంటే 120 తీసుకోమని చెప్పినారు. 120 నుంచి తీసుకొని వచ్చి 100 మీ బుక్స్లో ఉంటే నెక్స్ట్ 105కి తీసుకున్నామన్నారు. బట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏమంటున్నారు అంటే 100 ఉందా 100 మాత్రమే క్లెయిమ్ చేయండి అంటున్నారు. సో May 23కి మీరు క్లెయిమ్ చేయాల్సినది 100 ఉంటే 100, 500 ఉంటే 500, 600 ఉంటే 600. ఆ 105%, 125% మీ ఇంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ సప్లైడ్ మిషనరీ పర్చేజ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెక్షన్ 91C ఏం చెప్తుంది? 91Cనా? కదా సెక్షన్ 7(1)C దట్ ఈస్ సెక్షన్ 7 చెప్తుంది కదా మనకి సప్లైకి సంబంధించి. 7(1)A, 7(1)B, 7(1)C. 7(1)A ఒకటి ఉంటుంది. ఏం జరిగినా ట్రాన్సాక్షన్ జరిగితే కంపల్సరీ మనకి బిజినెస్ ఉండాలి, కమర్షియల్ ట్రాన్సాక్షన్ అనేది బిజినెస్ అని ఉండాలి, అండ్ కన్సిడరేషన్ అని ఉండాలి చెప్తాము. 1B ఏం చెప్తుంది? బిజినెస్ అవసరం లేదు, ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అవసరం లేదు, బట్ కన్సిడరేషన్ కంపల్సరీ అని చెప్తారు. 7(1)C అని చెప్తారు. కన్సిడరేషన్ ఈజ్ కంపల్సరీ, వాళ్ళకి బిజినెస్ రిలేషన్షిప్ ఉన్నది లేకపోని అని చెప్తారు. సో ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే కన్సిడరేషన్ లేదు, బట్ అక్కడ కొంతమంది పర్సన్స్ మాత్రమే వస్తారు, రిలేటివ్ పర్సన్స్ అట్లాంటి పర్సన్స్. సో ఇక్కడ అన్రిలేటెడ్ పర్సన్కి ఇస్తున్నాం కాబట్టి ఈ అమౌంట్ అనేది రాదు. నెక్స్ట్ సప్లైడ్ కన్సైన్మెంట్ ఆఫ్ 5 missions టు మిసెస్ KK అండ్ కో ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ అన్నాడు. సో అట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ థర్డ్ పర్సన్స్. సో ఇది బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ తీసుకున్న మీ దానికి తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి.
ఈవెన్తో మీరు చేసిన 6 lakhsకి సంబంధించి. నెక్స్ట్ ప్రొవైడెడ్ స్టాక్ కౌంటింగ్ సర్వీసెస్. సో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, కౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు టు గున్గాన్ మ్యానుఫ్యాక్చర్స్ రిజిస్టర్డ్ విత్ జిఎస్టీ. సో ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము, గున్గాన్ మ్యానుఫ్యాక్చర్ రిజిస్టర్డ్ విత్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. స్టాక్ కౌంటింగ్ వాజ్ క్యారీడ్ అవుట్ గోడౌన్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో మనం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, సర్వీసెస్కి సంబంధించి మనం కూడా ఇక్కడే ఉన్నాము అండ్ అది కూడా అక్కడే ఉంది. సో ఆ ప్లేస్ ఆఫ్ సర్వీస్ అక్కడే వస్తుంది. నెక్స్ట్ ప్రొవైడింగ్ స్టాక్ కౌంటింగ్ అది అయిపోయింది కదా. డిఎస్ఏ సర్వీసెస్, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీసెస్. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం, టు ఐడిబిఐకి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఏమవుతుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజం అవుతుంది. మనం పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరైతే బ్యాంక్ ఉన్నారో వాళ్ళే పే చేసుకుంటారు డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ అడ్వాన్సెస్ రిసీవ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ స్టాక్ సప్లై సేల్స్. సో మనకి అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకున్నాం. ఇది మీకు గూడ్స్కి సంబంధించి రిసీవ్ చేసుకున్నా, సర్వీస్కి సంబంధించి తీసుకున్నా. గూడ్స్కి సంబంధించి తీసుకున్నా అంటే మీకు గూడ్స్కి సంబంధించి టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడైతుంది, యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ మీరు ఎప్పుడైతే టర్మినేట్ చేస్తారో, గూడ్స్ ఎప్పుడైతే డెలివరీ చేస్తారో అదే మనకి టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. సో అప్పుడు ఆ 5 lakhsని మనం అప్పుడే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ వీ కమ్ టు ద సర్వీసెస్లోకి వస్తే హ్యాజ్ అండ్ డేట్ మీరు ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో ఆ రోజే మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది గూడ్స్కి సంబంధించి అన్నాడు కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, గూడ్స్ని టర్మినేట్ చేసేంత వరకు ఆగాల్సిందే. నెక్స్ట్ సెండ్ టు గూడ్స్ వాల్యూడ్ 80,000 టు జాబ్ వర్కర్స్ రిజిస్టర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సో కేరళ కుట్టి దగ్గర రాసుకున్నట further processed and the said goods and made direct supply on 31st January for its premises to Kerala to buyer in the state of Gujarat at prices 1 lakh. సో జాబ్ వర్కర్కి నుంచి పోయినా కూడా అది కూడా మనకి సప్లై అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చూసేద్దాం. ఆన్సర్ కమ్ టు ద పాయింట్. ఫస్ట్ క్వశ్చన్ కదా. సో ఇక్కడ వచ్చేస్తే ఏమైనా రాయాలి, ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ నెట్ జిఎస్టీ పేయబుల్ ఇన్ క్యాష్. సో మనకి క్యాష్లో ఎంత పే చేయాలనేది మనకు కనుక్కున్నాడు కాబట్టి నేను క్యాష్ అనేది రాయాలి. క్యాష్ అంటే ఏమి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. సో ఫర్ ద మంత్ ఆఫ్ జనవరికి సంబంధించి సో జిఎస్టీ లైబిలిటీ ఫస్ట్ అవుట్పుట్ లైబిలిటీ తీసుకోవాలి, తర్వాత ఓపెనింగ్ ఐటీసీ ఏమైనా ఉందా అది లెస్ చేయాలి, తర్వాత కరెంట్ ఐటీసీ ఏమైనా ఉందా అది లెస్ చేయాలి అండ్ సెట్ ఆఫ్ చేసి రిమైనింగ్ మనం పే చేయాల్సి వస్తుంది. సో అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీస్ ఏమేమి వచ్చినాయి సప్లైడ్ వితౌట్ కన్సిడరేషన్. సో ఫస్ట్ క్వశ్చన్లో మనం కన్సిడరేషన్ లేకుండా ఇచ్చినామని చెప్పినాము, ఏది నాట్ ఏ సప్లై. సో కన్సిడరేషన్ లేకుంటే 7(1)(c మామూలుగా 7(1)(cలో ఏం చెప్తారు, మనకి కన్సిడరేషన్ లేకుండా తీసుకోమని చెప్తారు. కానీ అక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రమే చెప్తారు, ఏవి డ్రిప్ ట్రాన్సాక్షన్కి సంబంధించి డిస్పోజల్ ఆఫ్ అసెట్, ఇంపోర్ట్ సర్వీసెస్ ఆర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ప్రిన్సిపల్ టు ఏజెంట్ సర్వీసెస్. సో ఆ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే అక్కడ చెప్పేది, రిమైనింగ్ సర్వీసెస్ అక్కడ రావు. సో 7(1)(bకి వద్దామంటే బిజినెస్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి. సో ఇక్కడ కన్సిడరేషన్ లేదు కాబట్టి అది కన్సిడర్ చేయలేదు. షెడ్యూల్ 1 బికాస్ మిషనరీ హ్యాస్ బీన్ సప్లైడ్ టు అన్రిలేటెడ్ పార్టీ. సో అన్రిలేటెడ్ పార్టీ అక్కడ కవర్ చేయడు 7(1)(c లో. బ్రదర్ నాట్ బీయింగ్ ఏ హోలీ డిపెండెంట్ ఆన్ రామ్ కుమార్ అండ్ ఐటీసీ ఆల్సో నాట్ అవైల్డ్ ఆన్ ద సేమ్. నెక్స్ట్ సెకండ్ది కన్సైన్మెంట్ ఆఫ్ మిషన్స్ సప్లైడ్ అట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ అని చెప్పాము. సో సప్లై ఆఫ్ ఈజ్ బిల్ టు షిప్ సప్లై where the goods are delivered on the direction of third persons. So XX Enterprises goods are deemed to be received by XX Enterprises and the ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అప్పుడు తమిళనాడు అవుతుంది. హెన్స్ ఇట్ ఈజ్ ఇంటర్స్టేట్. సో మనమేమో గుజరాత్, అదేమో ప్లేస్ ఆఫ్ సప్లై ఏమో తమిళనాడు అయింది కాబట్టి ఇంటర్స్టేట్ అవుతుంది. సో ఇంటర్స్టేట్ అయితే జిఎస్టీని లెవించాలి. నెక్స్ట్ స్టాక్ కౌంటింగ్ సర్వీసెస్ టు గున్గన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది ఇంట్రాస్టేట్ సప్లై అవుతుంది. ఎందుకు మనం గుజరాత్లోనే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పినాం కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ లేవ్ చేయండి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ ఏజెంట్ నేను చెప్పినాను ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. ఎవరు బ్యాంక్ పే చేసుకుంటుంది, మనం ఇండివిజువల్ పర్సన్ కదా, రామ్ అనే పర్సన్ అంటే ఇండివిజువల్, ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం ఐడిబిఐ బ్యాంక్ ఏమో ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పినారు కాబట్టి 2 lakhs ఒక అమౌంట్ ఉంటుంది. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఏం రాదు. నెక్స్ట్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ ఇంట్రెస్ట్ సప్లై గుడ్స్. సో గూడ్స్కి సంబంధించి సో ట్యాక్స్ అండ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆఫ్ 5 lakhs విల్ బి పేయబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్. ఎప్పుడు పే చేయాలి, అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్. సో ఇక్కడ అమౌంట్ మనకి ఎప్పుడు ఇచ్చినారు, 9 lakhs ఇచ్చినారు కదా. 9 lakhsకి సంబంధించి చూసుకుంటే 5 lakhs తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ మాత్రమే చూసుకుంటాము. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్ సోల్డ్ ఫ్రమ్ ప్రెమిసెస్. సో ప్రెమిసెస్ నుంచి ఎవరి ప్రెమిసెస్ నుంచి జావర్ ప్రెమిసెస్ నుంచి సేల్ చేసినాము, అవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎక్కడికి సప్లై ఆఫ్ గుడ్స్ బై ద ప్రిన్సిపల్ ఫ్రమ్ జాబ్ వర్కర్ ప్రెమిసెస్ ఈజ్ రిగార్డెడ్ హ్యాజ్ సప్లై ఆఫ్ ప్రిన్సిపల్ ఓన్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ జాబ్ వర్కర్ ప్లేస్ ఎక్కడన్నా ఉన్నా దీనికి సంబంధం లేదు. ఎక్కడి నుంచి మనం తీసుకుంటాము, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ సప్లై నుంచి మనం తీసుకున్నాము. సో ఇక్కడ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇక్కడ గుజరాత్ అండ్ జాబ్ వర్కర్ ప్లేస్ ఎక్కడ కేరళ అండ్ గూడ్స్ ఎక్కడికి వస్తున్నాయి, మళ్ళీ గుజరాత్కి వస్తున్నాయి. సో గుజరాతే మనకి ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో కేరళ కుట్టీలు కాదు. నెక్స్ట్
Therefore, since the place of supply is location of where the movement of goods terminates for delivery of recipient, so Maharashtra it is an interstate supply. Now, total tax liability is 54,900, 1,08,000 and reverse charge mechanism. AV reverse charge mechanism is DGA services. ఏవైతే మనం ట్రాన్స్పోర్టర్కి సంబంధించి యూజ్ చేసినామో అది 5% తీసుకోమని చెప్పినా కదా, సో 5% తీసుకుంటాము. ఐజిఎస్టీ లెవీ చేస్తామని చెప్పినాము కోల్కతా కాబట్టి. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ మిషనరీ, ఒక మిషనరీ ఇంపోర్ట్ చేసినాము ఇంక్లూడింగ్ ఐజిఎస్టీకి సంబంధించి, సో అది 90,000 వచ్చేస్తుంది. 90,000 ప్లస్ 5,000 మొత్తం 95,000 ఉంది ఇక్కడ సైడ్. అండ్ జిఎస్టీ సర్వీసెస్ అవైలబుల్ మొత్తం టోటల్ చేసుకుంటే ఇట్లా వస్తుంది దీని జిఎస్టీ ఇన్వాయిసెస్. అండ్ మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎంత ఉందని చెప్పినాము, 1 lakh మాత్రమే ఉందని చెప్పినాము. 1 lakh మాత్రమే ఉంది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ జిఎస్టీ అకౌంట్ ప్రకారం మన వాళ్ళు అప్లోడ్ చేసినది. మనకి జిఎస్టీ 2Bలో వచ్చినది ఓన్లీ 1 lakh ఉంది. సో ఓకే. నెక్స్ట్ లెస్ ఇన్పుట్ ట్యాక్స్ రివర్స్, ఎంత మనం రివర్స్ చేయాల్సినది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిలేటెడ్ టు ఎగ్జామ్ సప్లైస్కి ఏమన్నా రిలేటెడ్ ఉంటే అది మనం రివర్సల్ చేయాలి. నౌ outward supplies tax on which payable under reverse charge is considerable as exempted supplies. సో రివర్స్ ఛార్జ్కి సంబంధించిన టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది మనం ఎగ్జాంపుల్ సప్లై కింద చూసుకుంటాము. ఎంత ఉంది రివర్స్ ఛార్జ్కి సంబంధించినది ఆ అమౌంట్. అండ్ మొత్తం ఇక్కడ ఎంత వచ్చింది 95,000, 90 ప్లస్ 5,000 ప్లస్ 1 lakh, మొత్తం 1,05,000 ఇన్పుట్స్లో 1,05,000 ఇన్పుట్లో ఇంటూ 2 lakhs టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ అవుతుంది 19,10,000 అవుతుంది. సో 19 lakh టర్న్ ఓవర్ తీసేస్తే దానిలో ఎంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ చూసుకోండి. బట్ ఇక్కడ కండిషన్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఫర్ ద సప్లై విత్ ఇన్ 180 days సో దట్ ఐటీసీ అవైల్ డస్ నాట్ గెట్ యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. సో మనకి ఆ 4 lakhsకి సంబంధించి ఐటీసీకి సంబంధించి మనం అమౌంట్ పే చేయలేదు విత్ ఇన్ 180 daysలో అని చెప్తున్నారు కదా, అది ఏమీ మనకి ఎఫెక్ట్ చేయదు. ఒకవేళ అది ఈఎంకి సంబంధించిన అయితే అమౌంట్ పే చేయకుండా విత్ ఇన్ 180 daysలో కూడా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ బ్యాక్ చేస్తుంటుంది. సో ఐటీసీ సెటప్ అవుతుంది 1,74,581 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ తీసుకోండి. ఓపెనింగ్ మనకు ప్రొవైడ్ చేసిన ఐటీసీని తీసుకుంటాము అండ్ ఈ అమౌంట్ని సెటప్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత మిగిలింది నాకు 43,219. అండ్ ఇక్కడ ఆర్సీఎంకి సంబంధించి నేను ఒక్కటి కూడా తీసుకోకూడదు. ఆర్సీఎంకి సంబంధించి నేను కంపల్సరీ క్యాష్లోనే పేమెంట్ చేయాలి. ఆర్సీఎంకి సంబంధించి ఎంత వచ్చింది 4,000 వచ్చింది. సో రిమైనింగ్ 5,000 ఇది 43,219 నేను కంపల్సరీ క్యాష్లోనే పే చేయాలి. ఇప్పుడు అంత అమౌంట్ని నేను క్యాష్లో పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బుక్స్ ఈ మంత్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, Gupta and Gupta brothers is a partnership firm registered under GST in the state of Gujarat. So వీళ్ళు గుజరాత్. సో మోడీ ఫేవర్ ఉన్నట్టున్నారు మన ఐసీఐ వాళ్ళు. నెక్స్ట్ it provides the following information pertaining to supplies made received by it during the month of May. సో ఇది మే మంత్కి సంబంధించి, ఇంతకుముందు జనవరి మంత్కి చూసినాం, ఇప్పుడు మే మంత్కి చూస్తున్నాం. లోడింగ్ అన్లోడింగ్ ప్యాకింగ్ అండ్ వేర్ హౌసింగ్ ఆఫ్ టొమాటో కెచప్స్ బాటిల్స్. సో లోడింగ్ అవన్నీ చేస్తున్నామంటే మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది చేస్తుంటే మనకి ఏం రాదు. బట్ ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడ్యూసర్కి వస్తుందా లేదా అనేది కావాలి. ఇది టొమాటో కెచప్, టొమాటోలు అయితే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వస్తున్నాయి, టొమాటో కెచప్లు అగ్రికల్చర్ ప్రొడ్యూస్లకి రావు. మనకి ఏం కావాలి ఇక్కడ క్వశ్చన్లో. సో determine the GST liability inclusive of GST liability of the supplies received if any of Gupta and brothers of month of May and giving necessary explanations and treatment of various items. So rate of tax both inward and outward supplies 9% తీసుకోండి. అండ్ జీటీఏ కన్నా ఏమైనా ఉంటాయి సర్వీస్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ వచ్చేసి 2.5 అంత 5% తీసుకోవాలి. కమెన్స్ ద బిజినెస్ ఫ్రమ్ ఏప్రిల్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్. సో ఈ ఇయర్లో నేను స్టార్ట్ చేసిన అంటే ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఏమైనా ఉంది అంటే ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 0 ఉంది. ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ 0 ఉంది. నా కమ్ టు ద పాయింట్. సో ఏం చేసినాం మనం ఇక్కడ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ లోడింగ్ అన్లోడింగ్ ప్యాకింగ్ వేర్ హౌసింగ్ టొమాటో కటప్స్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయితే మనం ఎగ్జామ్షన్ ఇస్తుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాబట్టి కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ సర్వీసెస్. సో సెక్యూరిటీ సర్వీసెస్ టు సుధాంచి లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ జిఎస్టీ. సో మన మెంబర్ ఇక్కడ గుప్తా. సో గుప్తా అండ్ గుప్తా బ్రదర్స్ అంటే మనం నాన్ బాడీ కార్పొరేట్ పర్సన్. సో మనం నాన్ బాడీ కార్పొరేట్స్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము, బాడీ కార్పొరేట్, అది కూడా రిజిస్టర్ పర్సన్కి మనం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము, సెక్యూరిటీ సర్వీసెస్ను. సో ఎవరు పే చేసుకోవాలి, రిజిస్టర్ పర్సన్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో రిజిస్టర్ పర్సన్ పే చేసుకుంటారు కాబట్టి ఈ 3,35,000 మీద మనకి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ ప్రొవైడ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ పర్సన్ టు దివ్య జ్యోతి ట్రస్ట్ అండ్ అన్రిజిస్టర్ పర్సన్. సో అన్రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తాం. సో బాడీ కార్పొరేట్ టు మనం నాన్ బాడీ కార్పొరేట్ టు
అండ్ రిజిస్టర్ పర్సన్. సో మనం ఇది కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొవైడెడ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ సర్వీసెస్ ఫర్ క్యారింగ్ ప్యాసింజర్ టు భారత్ ట్రావెల్స్ లిమిటెడ్ అండ్ సప్లై వాల్యూ ఇంక్లూడ్ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్స్. సో భారత్ ట్రావెల్ లిమిటెడ్ ఇది కంపెనీ అవుతుంది. సో రిజిస్టర్ పర్సన్కి కానీ మనం ప్రొవైడ్ చేసుకుంటే వాళ్ళే పే చేసుకుంటాం, మనకేం సంబంధం రాదు. నెక్స్ట్ ప్రొవైడింగ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ సర్వీసెస్ ఫర్ క్యారింగ్ ప్యాసింజర్ టు సువిధా అండ్ కో ఏ పార్ట్నర్షిప్ ఫామ్ అండ్ సప్లై వాల్యూ ఇంక్లూడ్ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్స్. దీనికి మనమే కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో పార్ట్నర్షిప్ ఫామ్కి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ రికవరీ ఏజెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు మనీమాన్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ఎన్బిఎఫ్సి. సో మనం ఎప్పుడైతే రికవరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము, ఎన్బిఎఫ్సికి ప్రొవైడ్ చేస్తున్నాము. ఎన్బిఎఫ్సి పే చేసుకుంటుంది, మనకు సంబంధం లేదు. సో ఆర్సీఎంలో పేమెంట్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిసీవ్డ్ లీగల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రమ్ ధృవ అండ్ కో ఏ లా ఫర్మ్ ఫ్రమ్ బిజినెస్ పర్పస్. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లీగల్ సర్వీసెస్ వచ్చినప్పుడు లీగల్ సర్వీసెస్లో ఏం చెప్తారంటే లీగల్ సర్వీసెస్ మీరు అడ్వకేట్ సర్వీసెస్ ఆఫ్ అడ్వకేట్ ఫర్మ్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, అడ్వకేట్ ఇండివిజువల్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, అదర్ దెన్ సీనియర్ సిటిజన్స్. ఆ కేసెస్లో ఎవరు పే చేయాల్సి వస్తుంది అంటే మనకి ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ చూసుకొని మనం బిజినెస్ ఎంటిటీనా కాదా, బిజినెస్ ఎంటిటీ మనం లాస్ట్ ఇయర్ మన యొక్క టర్న్ ఓవర్ అనేది బిజినెస్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అంత టర్న్ ఓవర్ వచ్చింటే అది మనం బిజినెస్ ఎంటిటీగా తీసుకుంటాము, రిజిస్టర్ పర్సన్గా తీసుకుంటాము లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని. ఒకవేళ మనకి లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ కన్నా తక్కువ ఉంటే మనం రాము. సో మనకి లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ని చెక్ చేసుకోవాలి దీనికోసం. సో మనకి లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ లేదు. ఎందుకు నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్లో చెప్పినాను. ఏప్రిల్లో మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నాము అంటే ఏప్రిల్లో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పినాను. అంటే ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ అనేది నాకు ఏమీ ఉండదు. నెక్స్ట్ రిసీవ్డ్ రికవరీ ఏజెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు మనీమాన్ అది అయిపోయింది కదా. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గుజరాత్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అండర్ హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. 90% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ సెట్ ప్రోగ్రామ్ ఈజ్ బార్న్ బై ద గుజరాత్ గవర్నమెంట్. సో మొత్తం ఒక 75% ఆర్ మోర్ ఎక్స్పెండిచర్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకర్ అయితే దానికి సంబంధించి మనము జిఎస్టీని పే చేయాల్సిన అవసరం లేదు. మోర్ దెన్ 75% ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఇంకర్ అయినప్పుడు. సో అది మనకి ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పుడు ఆన్సర్లోకి వస్తే ఫస్ట్ ఏం కావాలన్నా ఇక్కడ జిఎస్టీ లైబిలిటీ. ఇంతకుముందేమో క్యాష్ ఎంత పే చేయాలన్నా ఇప్పుడు జిఎస్టీ లైబిలిటీ కావచ్చు చెప్పాలి. సో పర్టికులర్స్ వాల్యూ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ లేదు. ఎందుకు క్వశ్చన్లో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ వాల్యూస్ మాత్రమే ప్రొవైడ్ చేసినారు. నౌ జిఎస్టీ అండ్ అవుట్వర్డ్ సప్లైస్. ఫస్ట్ లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, వేర్ హౌసింగ్ అండ్ టొమాటో కెచప్స్ వీటిని తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా, లోడింగ్, ప్యాకింగ్, అన్లోడింగ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఎగ్జాంపుల్. సో బట్ హౌవెవర్ టొమాటో కెచప్ ఈజ్ నాట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాబట్టి నేను తీసుకున్నా నా టర్న్ ఓవర్లోకి. నెక్స్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ సుధాంశా లిమిటెడ్ రిజిస్టర్ పర్సన్స్. ఎవరికి ప్రొడ్యూస్ చేస్తున్నాము, ట్యాక్స్ పేయబుల్ అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం బై రిసిపియంట్ నాన్ బాడీ కార్పొరేట్ టు రిజిస్టర్ పర్సన్స్. సో నాన్ బాడీ కార్పొరేట్ నుంచి రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తే ఎవరు పే చేయాలి, రివర్స్ ఛార్జ్లో మెకానిజంలో పే చేయాలి. సెక్యూరిటీ సర్వీసెస్ దివ్యజ్యోతి ట్రస్ట్ అని రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేసినప్పుడు నేనే పే చేసుకుంటున్నాను. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఫర్ క్యారింగ్ ప్యాసింజర్ టు భారత్ ట్రావెల్స్ లిమిటెడ్ వేర్ వాల్యూ ఇంక్లూడెడ్ కాస్ట్ ఆఫ్ సైకిల్స్. సో ట్యాక్స్ పేయబుల్ అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఎందుకు, నాన్ బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేట్ కాబట్టి వాళ్ళే పే చేసుకుంటారు. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఫర్ క్యారింగ్ ప్యాసింజర్ టు సువిధా. సో నాన్ బాడీ కార్పొరేట్ టు నాన్ బాడీ కార్పొరేట్ ఉన్నప్పుడు నేనే పే చేసుకోవాలి. నెక్స్ట్ రికవరీ ఏజెంట్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సికి ప్రొవైడ్ చేస్తే ఎన్బిఎఫ్సినే పే చేసుకుంటుంది ఆర్సీఎంలో. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గుజరాత్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అండర్ హెల్త్ ప్రోగ్రామ్. సో అండర్ హెల్త్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు సిన్స్ ద టోటల్ ఎక్స్పెండిచర్ బాండ్ బై ద గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్ ఈజ్ మోర్ దెన్ 75%. సో ఇది ఎగ్జాంపుల్ అయిపోతుంది. నా ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం. చూడండి ఇక్కడ ఇది నాకు రాదు. ఏది అడ్వకేట్ లీగల్ సర్వీసెస్కి సంబంధించి అవైల్ లీగల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రమ్ ధృవ అండ్ కో ఏ లా ఫర్మ్ ఆర్ ఫ్రమ్ బిజినెస్ పర్పస్. లీగల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో పార్ట్నర్షిప్ ఫామ్ ఆఫ్ అడ్వకేట్ కానీ ఆర్ ఇండివిజువల్ కానీ అడ్వకేట్స్ కానీ అదర్ దెన్ సీనియర్ సిటిజన్స్. సో అదర్ దెన్ సీనియర్ సిటిజన్ నీకన్నా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఎవరికి, టు బిజినెస్ ఎంటిటీ విత్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ to such an amount in the preceding financial year has makes it eligible for exemption from registration or exempted from GST. సో నీ యొక్క ప్రీవియస్ టర్న్ ఓవర్ అనేది నీకున్న టర్న్ ఓవర్ అనేది ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఉన్నా ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ ఉన్నా అట్లాంటి కేసెస్లో సిన్స్ గుప్తా అండ్ గుప్తా బ్రదర్స్ స్టార్టెడ్ ఇట్స్ బిజినెస్ ఇన్ ఏప్రిల్ ఇన్ ద మంత్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ఇట్స్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నిల్ మేకింగ్ ఇట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్. సో మనకి ఎగ్జామ్షన్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్లోకి వస్తుంది కాబట్టి మనం దీనికి సంబంధించి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ లీగల్ సర్వీసెస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. నౌ జిఎస్టీ ఇన్ ఇన్వర్డ్ సప్లైస్ అండర్ ఆర్సీఎంకి సంబంధించి ఇక్కడ ఏం రాదు, మనకి పే చేయాల్సిన అవసరం ఏమీ రాదు. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్. సో ఆ పాయింట్లో అడ్వకేటరీ సర్వీసెస్ ఒకటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, రిమైనింగ్ అంతా మీకు వచ్చేస్తుంది, ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమ్ నో, ఎక్కడ పోయినా. ఓకే కమ్, థర్డ్ క్వశ్చన్ కదా. బి, Georgian Corporation USA exported a machine of Niti Enterprise of Delhi in a vessel. The cost of machinery factory Gorgi 8,800. So factory cost ఎంత ఉంది, $8,800 ఉన్నాయి. Following additional information is provided in respect of import said machinery. సో ఇది మనకి ఫ్యాక్టరీ కాస్ట్కి మనకి ఏమన్నా ఎక్స్పెండిచర్, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, FOB వస్తుంది, ఫ్రీ ఆన్ బోర్డ్, ఇవి మనకు వచ్చేస్తుంది. అండ్ బయింగ్ కమిషన్ పేడ్ బై నీతి ఎక్స్పోర్టర్. సో నీతి ఎక్స్పోర్టర్, మనం ఇక్కడ బయింగ్ కమిషన్ ఎవరు పే చేస్తున్నారనేది చూసుకుందాం. సో మనం సప్లయర్ మనంగానే పే చేస్తుంటే ఎక్స్పెండిచర్, మనకు సంబంధించి ఎక్స్పెండిచర్ అయినప్పుడు మనం కాస్ట్ ఆఫ్ అసెట్స్కి యాడ్ చేసుకుంటాము. వీడి ఇష్టానుసారంగా వీడు పేమెంట్ చేసుకుంటే మనం యాడ్ చేయకూడదు. సో బయింగ్ కమిషన్ బయ్యర్ది మనం యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఫ్రైట్ ఛార్జెస్ ఫ్రమ్ USA టు ఇండియా. సో వీటి నుంచి ఈ 3 యాడ్ చేస్తే మీకు FOB వచ్చింది. ఆ FOB దీనికి 1,000 యాడ్ చేసేయండి. ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ చేసుకోండి, తర్వాత 1,000 యాడ్ చేసుకోండి, ఇండియన్ రూపీస్లో వచ్చిన కాబట్టి. నెక్స్ట్ యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఆర్ నాట్ అసెటనబుల్. సో ఇది యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ని మనకి ప్రొవైడ్ చేయలేదు. ఓకే, యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ మనకి ప్రొవైడ్ చేయనప్పుడు ఏం తీసుకోవాలి, మనం FOB పైన 1.125% తీసుకోవాలి. హ్యాస్ పర్ రూల్ 10 ప్రకారం అంత తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏం చెప్పినా, కంప్లీట్ ద అసెసబుల్ వాల్యూ అండ్ ఇంపోర్టెడ్ మెషినరీకి సంబంధించి అసెసబుల్ వాల్యూని మనకి కనుక్కున్నాను. సో అవి నేను మూడింటిని ఫ్యాక్టరీ కాస్ట్కి ఆ కాస్ట్ రైస్ని యాడ్ చేసి, తర్వాత చేంజ్ చేసి ఎక్స్చేంజ్ రేట్తో అండ్ 1,000ని వేసి, బట్ బయింగ్ కమిషన్ని కన్సిడర్ చేయను నేను. అండ్ ఇక్కడ చేసేద్దాం, క్యాలిక్యులేట్ ద కంఫర్టబుల్. సో కాస్ట్ ఆఫ్ మెషినరీ 8,800, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, FOB వచ్చింది. FOBకి ఈ ఫైట్ ఛార్జెస్ తీసుకుంటాను 1,000 అండ్ FOB మీద 1.125% తీసుకుంటాను. అంటే CIF వాల్యూ వస్తుంది. ఇది కాస్ట్ ఇన్సూరెన్స్ ఫైట్ అమౌంట్, దీనికి ఎక్స్చేంజ్ రేట్లో చేంజ్ చేసుకుంటాము. అండ్ 7,93,470 వస్తుంది అసెసబుల్ వాల్యూ. దీని మీద అసెసబుల్ వాల్యూ రౌండ్ ఫిగర్లో వేసేస్తాము. నెక్స్ట్ ఈ 2 పాయింట్లు చూడండి, ఏమున్నాయి 2 పాయింట్లు. ఇన్సూరెన్స్ ఛార్జెస్ హ్యావ్ బిన్ ఇంక్లూడెడ్, ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి, 1.125% ఆన్ FOB వాల్యూ ఆఫ్ గూడ్స్ యాజ్ పర్ రూల్ 10(2) ప్రకారం కస్టమ్స్ వాల్యుయేషన్స్ ప్రకారం. నెక్స్ట్ బయింగ్ కమిషన్ అనేది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. నేను చెప్పిన బయింగ్ కమిషన్ అనేది వాడి ఇష్టానికి వాడు పెట్టుకుంటున్నాడు కాబట్టి మనం ఎటువంటిది అమౌంట్ని పే చేయాల్సిన అవసరం లేదు ఆ బయింగ్ కమిషన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, సో సప్లై ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ టు ముంబై. సో ల్యాప్టాప్ బ్యాగ్ని నుండి మనం పంపిస్తున్నాము. రేట్స్ వచ్చేసి 18%. ఆన్సర్ అది. ఓకే ఆన్సర్. క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కదా. కమ్ టు ద పాయింట్. సో ఏముంది, దీక్ష తీసుకుందంట. ఇది ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ బంకెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఏ ఊరు, మహారాష్ట్రకి వచ్చినాము ఇప్పుడు. ఓకే, మహారాష్ట్ర. షీ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు సప్లై ఆఫ్ మేడ్ హర్ మంత్ ఆఫ్ జూలై. సో ఆమె జూలై మంత్కి చేసిన ట్రాన్సాక్షన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ని ప్రొవైడ్ చేసింది. దీని నుంచి మనం ఏం చెప్పాలి, ఇక్కడ రేట్ని ప్రొవైడ్ చేసిన. ఫ్రమ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామిన్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ సప్లైస్ మేడ్ బై ద దీక్ష మంత్ ఆఫ్ జూలై అండ్ డిటర్మైన్ ద రేట్ ఆఫ్ GST. సో జస్ట్ మీరు రేట్ని కనుక్కుంటే చాలు, రేట్కి సంబంధించి కనుక్కుంటే చాలు. నౌ కమ్ టు ద పాయింట్. సప్లై ఆఫ్ ల్యాప్టాప్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ బ్యాగ్స్ టు ద కస్టమర్ హ్యావ్ ముంబై. సో ఇది కాంపోజిట్ సప్లై అవుతుంది. కాంపోజిట్ సప్లై ఉన్నప్పుడు ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ సప్లైని తీసుకోవాలి. ల్యాప్టాప్ బ్యాగ్స్కి రెండింటికి చూడండి ఏ రేట్ ఉంది, ఏ రేట్ తీసుకోవాలి. ల్యాప్టాప్ బ్యాగ్ 2 తీసుకోవాలి. రెండింటిలో మీ ప్రిన్సిపల్ రేట్ ఏమవుతుంది, ల్యాప్టాప్ అవుతుంది. సో ల్యాప్టాప్ రేట్ ఎంత 18% ఉంది. సో 18% తీసుకోండి. నెక్స్ట్ సప్లై ఆఫ్ 10,000 కిట్స్ అట్ 2 Riddhi stores to Kota, Rajasthan. Each kit consists of 1 hair oil, 1 beauty soap, 1 hair comb. సో మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇవి మిక్సీ సప్లై అవుతుంది. సో ఆ మిక్సీ సప్లై ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, హైయెస్ట్ రేట్ తీసుకోవాలి. ఇది దాకా అయిపోయింది. ఈ మూడిట్లో హైయెస్ట్ రేట్ ఏముందో చూసుకోండి, 18, 28, 12. సో 28% తీసుకోవాలి దానికి సంబంధించి. నెక్స్ట్ 100 కిట్స్ ఆర్ గివెన్
హ్యాస్ ఫ్రీ గిఫ్ట్ టు ముంబై కస్టమర్స్ ఆల్ అన్రిలేటెడ్ పార్టీస్. సో అది సప్లైనే కాదు, యాజ్ పర్ సెక్షన్ 7(1)(c) ప్రకారం తీసుకుందాం అనుకుంటాం కానీ కన్సిడరేషన్ లేకుండా అక్కడ డ్రిప్ ట్రాన్సాక్షన్స్ అనేవి రావు. నెక్స్ట్ ఇది కన్సిడర్ చేయము. నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు హర్ బ్రదర్. సో హర్ బ్రదర్ అంటే రిలేటివ్ లెక్క వస్తాడు అండ్ హోలీ డిపెండెంట్ ఆన్ హర్ ఫర్ హీ సన్స్ మ్యారేజ్ ఫంక్షన్ ఇన్ ఇండోర్ మధ్యప్రదేశ్. కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఎంత 80,000. అండ్ దీనికి సంబంధించి మేనేజ్మెంట్ సర్వీసెస్కి సంబంధించి ఎంత పర్సెంట్ ఏమైనా ఇచ్చినారా, 5% ఇచ్చినారు. నెక్స్ట్ 300 chairs and 20 coolers hired out to Krishna Garden, Ajmer, Rajasthan की संबंधी value included cost of transporting the chairs and coolers of for Diksha godowns to at Mumbai. సో మామూలుగా మనం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినప్పుడు జీటీఏ ఉంటే మనము అవి వస్తుంటాయి. జీటీఏ ఇప్పుడు మనం వచ్చేసి మన నార్మల్ పర్సన్ జీటీఏ మనకి ఏం అప్లికబుల్ లేదు. బట్ మనం ఇన్ అడిషన్ టు అంటే మనకి కలిపి ఒక మన మెయిన్ వర్క్ ఏమి ఆడ ప్రొవైడ్ చేయడము. సో కాంపోజిట్ సప్లై లేకపోతుంది. కాంపోజిట్ సప్లైకి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ రేట్ని మనం తీసుకోవాలి. నౌ కమ్ టు ద ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ సంబంధించి సప్లై ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ ఆఫ్ టు ముంబై కస్టమర్స్. సో ప్రిన్సిపల్ రేట్ని తీసుకోవాలి. దట్ ఈస్ బీయింగ్ న్యాచురల్లీ బండిల్. ఇది ల్యాప్టాప్ బ్యాగ్ని విత్ ఈ కంపోజిట్ సప్లై అవుతుంది విచ్ ఈ ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 8A అకార్డింగ్ టు రేట్ ప్రిన్సిపల్ సప్లై రేట్ని తీసుకోవాలి. నెక్స్ట్ సప్లై ఆఫ్ కిట్స్ టు రీది స్టోర్స్. సో 28% తీసుకున్నాం. ఎందుకు 28% తీసుకున్నాము? ఇట్ ఈస్ మిక్స్డ్ సప్లై అండ్ ఈ ట్రీటెడ్ హ్యాస్ సప్లై దట్ పర్టికులర్ సప్లై విచ్ అట్రాక్ట్స్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. సో బీటీ స్టోప్స్కి హైయెస్ట్ రేట్ ఉంది కాబట్టి ఆ రేట్ నేను తీసుకున్నా 8B ప్రకారం. నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నాము? cannot be considered as supply under section 7 read with schedules ప్రకారం has a gift are given to unrelated customers without consideration. సో వితౌట్ కన్సిడరేషన్ లేదు కాబట్టి అది గిఫ్ట్ మనకి సప్లైలోకి రాదు. నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ వీడియో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కదా, బట్ ఎందుకు తీసుకున్నామంటే బ్రదర్ అంటే ఎవరు రిలేటివ్ అవుతుంది. యాజ్ పర్ సెక్షన్ 7(1)(c) అంటే ఏమి కన్సిడరేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ వెన్ యూ ఆర్ గివింగ్ టు యువర్ రిలేటెడ్ పార్టీ ఆర్ యు ఆర్ గివింగ్ టు ఇంపోర్ట్ సర్వీసెస్, యు ఆర్ ప్రొవైడింగ్ టు ప్రిన్సిపల్ టు ఏజెంట్ సర్వీసెస్ ఉన్నప్పుడు అట్లాంటి కేసెస్లో. సో ఇక్కడ మనకి వీడు రిలేటివ్ కాబట్టి అప్పుడు దానికి పర్సెంటేజ్ ఉంటుందో అది తీసుకుంటాము. నెక్స్ట్ చైర్స్ అండ్ కూలర్ హైర్ అవుట్ టు కృష్ణ గార్డెన్కి సిన్స్ దీక్ష ఈజ్ ఏ నాట్ జీటీఏ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడెడ్ బై హర్ ఎగ్జామ్టెడ్. సో జీటీఏ కాదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్ వస్తుంది. బట్ హౌఎవర్ సచ్ సిన్స్ చైర్స్ కాలర్స్ అవన్నీ హైర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ హైరింగ్ అనేది మన యొక్క మెయిన్ బిజినెస్ కాబట్టి దానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ కూడా దానికి యాడ్ చేసి దీనికి ఏదైతే రెంటింగ్ అప్లికబుల్ అవుతుందో ఆ రేట్ని తీసుకుంటాము. సో నోట్ హ్యాస్ పర్ సెక్షన్ 2(30) కాంపోజిట్ సప్లై అంటే ఏమి మీన్స్ సప్లై మేడ్ బై ఏ taxable person to a recipient consisting of 2 or more taxable supplies. Since point we service of hiring out chairs and coolers is taxable while transporting services is exempted. మామూలు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఒకవేళ జీటీఏ నుంచి తీసుకుంటే రివర్స్ చార్జ్ మెకానిజం పే చేస్తుంటే మనం జీటీఏ అంటే ఒకవేళ జీటీఏ వాళ్ళు కూడా పే చేయాలనుకుంటే 12% వాళ్ళు కూడా పే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ వ్యూ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ కేస్ ఆఫ్ కంపోజిట్ సప్లై. ఇన్ దిస్ కేస్ ద 2 సర్వీసెస్ ఆర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇండిపెండెంట్ సర్వీస్. ఒకవేళ మీరు ఇట్లా కాదనుకుంటే ఇండిపెండెంట్ సర్వీసెస్గా చూసుకుంటే దానికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ వరకు కానీ మీరు క్యాలిక్యులేషన్ చేయగలిగితే ఆ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి జీఎస్టీ ఏం రాదు. రిమైనింగ్ ఇది దానికి ఆ సర్వీస్కి మాత్రమే మనకి వస్తుంది. ఇది మేనేజ్మెంట్ చైర్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నాం కదా, దానికి మాత్రమే మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది మీరు ఎప్పుడు బైఫర్గేషన్ చేయగలిగితే. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నో క్వశ్చన్ బి. Lihavant Hospital, Mumbai, a multi-specialty hospital located in the heart of Mumbai city. సో ఎక్కడ ఉంది? ముంబై సిటీలో ఉంది. హ్యాజ్ ఇట్ ఓన్ రెస్టారెంట్, దానికి ఓన్ రెస్టారెంట్ ఉందంట. గోవిధం ఫుడ్ విచ్ సప్లైస్ ఫుడ్ ఇన్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ యాజ్ పర్ ద అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్స్ న్యూట్రిషన్స్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ని సప్లై చేస్తారు వాళ్ళ యొక్క ఇన్ పేషెంట్స్కి. గోధుమ ఫుడ్ సప్లైస్ ఫుడ్ టు అదర్ పేషెంట్స్ హూ ఆర్ నాట్ అడ్మిటెడ్ ఆర్ అటెండెంట్స్ ఎవరైతే అటెండెడ్ వచ్చింటారు కదా వాళ్ళ పక్కన ఇస్తారని చెప్పడానికి వాళ్ళకి సంబంధించి. ద ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద ఎంప్లాయీస్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ నథింగ్ ఈజ్ అవుట్ సోర్స్ టు ఎనీ థర్డ్ పార్టీస్. సో వాళ్ళకి ఎంప్లాయీస్ని మంచిగా వాడేస్తున్నారు అనమాట హాస్పిటల్ వాళ్ళు. Lihavant Hospital is view that all services provided by clinical establishments are exempted from GST. ఎందుకు అది ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క పేషెంట్స్కి కాబట్టి అది ఎగ్జామ్టెడ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళు చెప్పినది కరెక్టే కాదనేది మనం చెప్పాలి. ఎందుకు మనం జిఎస్టీ తోపులము
వస్తున్నాము కాబట్టి. సో మనం ఏం చెప్తాం అంటే ఎస్ వీఆర్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్కి సంబంధించి కాబట్టి మీకు ఎగ్జామ్ట్ అవుతుంది. బట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నది ఇన్ పేషెంట్కి వరకు మాత్రమే ఎగ్జామ్ట్ అవుతుంది. అవుట్ పేషెంట్స్కి కానీ ఆర్ అటెండర్కి కానీ వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తే రాదు అని చెప్పాలి. సర్వీసెస్ బై వే ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అండ్ ఆథరైజ్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ ఆర్ పారామెడిక్ కానీ ఎగ్జామ్ట్ అవుతుంది. సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొవైడ్ చేసిన, ఆథరైజ్ మెడికల్ ప్రొవైడ్ చేసిన, పారామెడిక్ ప్రొవైడ్ చేసిన వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది ఫ్రమ్ జిఎస్టీ నుంచి. Exemption notification circular 32/6/2018 GST dated 12/2/2018 has clarified that food supplied by hospital canteen to inpatient is advised by the doctor. Nutrition is part of composite supply of healthcare services. So healthcare services की composite के అయిపోతుంది. healthcare services composite के అయిపోతే healthcare అనేది మనకి ప్రిన్సిపల్ కాబట్టి healthcare అనేది ఎగ్జాంపుల్ కాబట్టి మనం ప్రొవైడ్ చేసే ఫుడ్ది కూడా ఎగ్జాంప్టెడ్ అయిపోతుంది ప్రిన్సిపల్ ప్రకారం. నెక్స్ట్ బై ద డాక్టర్ ఆఫ్ న్యూట్రిషన్, సో దట్ ఇట్ ఈస్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. హౌఎవర్ ద అదర్ సప్లైస్ ఫుడ్ బై హాస్పిటల్ టు పేషెంట్స్ దట్ ఈస్ నాట్ అడ్మిటెడ్ ఆర్ దే అటెండర్స్ ఆర్ విజిటర్స్ ఆర్ ట్యాక్సబుల్ ఇన్ ద సేమ్ వీ. జిఎస్టీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద గోదం ఇన్ పేషెంట్కి సంబంధించి అప్లికబుల్ కాదు. బట్ ఎవరైతే అవుట్ పేషెంట్కి ఆర్ ఎవరైతే అపాయింట్మెంట్ కారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నది అయితే ఆ ట్యాక్సబుల్కి వస్తుంది. నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Sudhakar Enterprises imported certain goods from developing country 15th April 2021 and to 14th April 2022. Okay. From 15th April 21 to 21 okay. 21 to 14th April 2022 గూడ్ని ఇంపోర్ట్ చేస్తున్నాము. ఎక్కడ నుంచి? డెవలపింగ్ కంట్రీ నుంచి తీసుకుంటాము. అసెసబుల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఎంత? 30 lakhs అసెసబుల్ వాల్యూ. షేర్ ఇంపోర్టెడ్ ఆఫ్ సెడ్ గూడ్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ అగైనెస్ట్ టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ సచ్ గూడ్స్ టు ఇండియా ఈజ్ 4%. సో 3% కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ, సో బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంతైతే ప్రొవైడ్ చేసినారో అది ఏదాని మీద తీసుకోవాలి? అసెసబుల్ వాల్యూ పైన తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఏదాని మీద తీసుకోవాలి? టీవీ పైన తీసుకోవాలి. దట్ ఈస్ అసెసబుల్ వాల్యూ. ఇంకేమైనా ట్యాక్సెస్ ఏమైనా వస్తాయి, ఇప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీ అనుకున్నాం, బేసిక్ కస్టమ్ డ్యూటీ యాడ్ చేయండి. ఇంకేమైనా డ్యూటీస్ వస్తే ఆ డ్యూటీస్ అన్ని యాడ్ చేసిన తర్వాత టోటల్ వచ్చిన వాల్యూ పైన ఐజిఎస్టీని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జెస్ ఏదానిపైన తీసుకోవాలి? అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ పైన తీసుకోవాలి. నెక్స్ట్ 10%, 12%, 10% రెస్పెక్టివ్లీ. డిటర్మైన్ ద కస్టమ్ డ్యూటీ పేయబుల్ అండర్ ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ఇంక్లూడింగ్ సేఫ్ గార్డ్ డ్యూటీ 30% అండర్ 8B ఆఫ్ ద సెడ్ యాక్ట్. ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ ఏదాని పైన తీసుకోవాలి? అండ్ అసెసబుల్ వాల్యూ పైన తీసుకోవాలి. సో అసెసబుల్ వాల్యూ పైన తీసుకోవాల్సినవి రెండు. ఇది ఒకటి బేసిక్ కస్టమ్ డ్యూటీ, ఒకటి స్పెషల్ వెల్ఫేర్ ఏదైతే ఛార్జ్ చెప్పినారో అది. తర్వాత ఇంకోటి సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ వచ్చేసి ఆన్ బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద తీసుకోవాలి. అండ్ ఐజిఎస్టీ వచ్చేసి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత టోటల్ ఎంత వస్తుందో అంత పైన తీసుకోవాలి. సో కంపిటీషన్ ఆఫ్ సిజిఎస్టీ అసెసబుల్ వాల్యూ ప్రొవైడ్ చేసేసినారు. అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ 10% తీసుకోవాలి. ఏదానిపైన అసెసబుల్ వాల్యూ పైన తీసుకున్నాము, 3 lakhs వచ్చింది. అండ్ సేఫ్ గార్డ్ డ్యూటీ ఏదానిపైన తీసుకోవాలి? 30 lakhs మీద 30% తీసుకోవాలి. అండ్ ఇక్కడ సిన్స్ షేర్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ సోడియం న్యూట్రిషన్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ ఈజ్ మోర్ దెన్ 3% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్ సోడియం న్యూట్రిషన్ ఇంటూ ఇండియా, సో దట్ we are imposing the safeguard duty. సో ఒకవేళ అది 3%కి లెస్ ఉంటే మనం సేఫ్ గార్డ్ డ్యూటీని ఇంపోర్ట్ చేయకుంటే నెక్స్ట్ 9 lakhs అవుతుంది. అండ్ సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్ ఏదైనా పైన తీసుకోవాలి? బేసిక్ కస్టమ్ డ్యూటీ పైన తీసుకోవాలి. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత? 3 lakhs ఇంటూ 10% 30,000. సో 42,30,000 టోటల్ వాల్యూ వచ్చిందా? టోటల్ వాల్యూ. ఈ టోటల్ వాల్యూ పైన 12% ఐజిఎస్టీ తీసుకోండి. టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ అంటే 3 lakhs ప్లస్ 9 lakhs ప్లస్ 30,000 ప్లస్ 5 lakhs 7,000. అండ్ ఇక్కడ ఒక నోట్ చూడండి. ఇట్ ఈస్ బీన్ క్లారిఫై దట్ జిఎస్టీ వైడ్ గైడెన్స్ నోట్ దట్ వాల్యూ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఆల్సో ఇంక్లూడ్ సేఫ్ గార్డ్ డ్యూటీ. సో అందుకే నేను సేఫ్ గార్డ్ డ్యూటీ ఎందుకు ఐజిఎస్టీ అంటే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయమన్నారు? ఆల్ డ్యూటీస్ మస్ట్ బీ ఇంక్లూడెడ్ బిఫోర్. ఈ ఐజిఎస్టీకి ముందర ఏవైతుందో అవన్నీ ఇంక్లూడ్ చేసుకోమన్నారు కాబట్టి నేను ఇంక్లూడ్ చేసేసినాను. నెక్స్ట్ దూన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ ఇన్ జయరాజ్ ఏ ఫేమస్ క్లాసికల్ సింగర్. ఇది ఒక ఫేమస్ క్లాసికల్ సింగర్ అంట. విజయస్ టు ఆర్గనైజ్ జయరాజ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇన్ గురుగ్రామ్ హర్యానా. సో హర్యానాలో ఒకటి ఆర్గనైజ్ చేయాలనుకున్న ప్రోగ్రామ్ని. నెక్స్ట్ దుహాన్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఇన్ లుధానా పంజాబ్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో వాళ్ళు అటాచ్ అయ్యి ఈవెంట్ని ప్రొవైడ్ చేయాలనుకున్నారు. ధన్రాజ్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ. సో ఇక్కడ ఎవరెవరు వచ్చినారో ఒకడు హర్యానా నుంచి వచ్చిన పర్సన్ ఉన్నాడు, సింగర్ గాడు. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలనుకున్నాడు, పంజాబ్లో ప్రొవైడ్ చేయాలనుకున్నాడు. అండ్ దుహాన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో ఎంటర్ అయినాడు ఒక రిజిస్టర్ పర్సన్. ఈ ధన్రాజ్ ప్రైవేట్ లిమిటెడ్ దుహాన్ సింగర్. ఓకే, దుహాన్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఇన్ పంజాబ్లో. అండ్ మనం మీట్ అయిన ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఎవరు? ధన్రాజ్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు ఢిల్లీ వాడు. సో పంజాబ్ వాడు వచ్చి
ఢిల్లీ ఓన్తో మాట్లాడినారు, నేను ఒక మ్యూజిక్ పెట్టాలనుకుంటున్నాను బాబు, నాకు మ్యూజిక్ పెట్టడానికి అని అంటే వాడు ఓకే ఐఎమ్ విల్ ప్రొవైడ్ అనేది ఒక 10 lakhs కన్సిడరేషన్ తీసుకున్నారు. నా ఈ ధనరాజ్ గారు వానికి ఏమన్నా మొత్తం తెలుసా అంటే మొత్తం తెలియదు. ఇప్పుడు హోటల్ దుమ్దామ్కి పోయినాడు, అది ఎక్కడ ఉంది, హర్యానాలోనే ఉంది. సో హోటల్ దుమ్దామ్కి పోయి సో ఇక్కడ మా పర్సన్ వచ్చేసి ఈ బిల్డింగ్లో ఒక పాట పాడదా అంట, వానికి పాటలు బాగా వస్తాయి, నలకడ సింగర్ అని చెప్పినాడు. సో ఫర్ హోల్డింగ్ ద మ్యూజిక్ కంట్రీ ఫర్ లంసమ్ అమౌంట్ కన్సిడరేషన్ 4 lakhs ఇచ్చినాడు. సో ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే వాడుకోవాలో ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వాడుకోవడానికి 4 lakhs ఇచ్చినాడు. సో ఈ సింగర్ గాడేమో 10 lakhs ఇచ్చినాడు, వీడేమో 10 lakhs తీసుకొని వీనికి 4 lakhs ఇచ్చినాడు. నెక్స్ట్ దూల్దన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిక్స్ ద ఎంట్రీ ఫీస్. సో వీడు వచ్చి సాంగ్స్ పాడతారు కదా, సాంగ్స్ పాడినందుకు టికెట్ ప్రైజ్ ఉంటుంది కదా, ఆ టికెట్ ప్రైజ్ని ఎంత పెట్టినారు, 5,000 rupees పెట్టినారు. సో 5,000 rupees పెట్టి మీరు పోయి పాట అయినండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏదైనా మూవీ లింక్ చేయొచ్చా అంటే ఎస్, మూవీని లింక్ చేయొచ్చు. ఏది, కృష్ణార్జున యుద్ధం మూవీ. కృష్ణార్జున మూవీలో నాని ఉంటాడు, నాని వచ్చేసి వేరే కంట్రీ నుంచి వస్తాడు, వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఒక సాంగ్ని పాడాలనుకుంటాడు. సాంగ్ని పాడాలనుకున్నప్పుడు సాంగ్ని పాడాలనుకున్నప్పుడు వాడు ఒక ఎన్జిఓని ఎన్జిఓ వాళ్ళతో మాట్లాడతారు. ఆ ఎన్జిఓ వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రోగ్రామ్ని అంతా అక్కడ కండక్ట్ చేసేది. సో సేమ్ ఇక్కడ సింగర్ వచ్చేసి నాని అనుకోండి, వాడు వచ్చేసి ఒకరితో మాట్లాడినాడు కదా, వాళ్ళకి 10 lakhs ఏమో ఫస్ట్ ఇచ్చినాడు వాళ్ళకి సంబంధించి. బట్ అక్కడ ఎన్జిఓ వాళ్ళు వాళ్ళ పర్పస్ వేరు కాబట్టి ఫ్రీ అడ్వైజ్గా చేసేసినాడు. అంటే యాక్చువల్గా ఫ్రీ కాదు, ఆ సినిమాలో ఫ్రీ చేసినాడు. నెక్స్ట్ సేమ్ ఆ మూవీతో గుర్తుపెట్టుకుంటే అక్కడ ఏం జరిగినాయి, 3 కాంట్రాక్ట్స్ జరిగినాయి. ఒకటి, నాని వచ్చి పాడడం, నానికి చూడనీకపోయిన వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటామా, ఎస్ ఒక అమౌంట్ వచ్చింది. నాని ఎన్జిఓ వాళ్ళకి ఇచ్చేది, నేను పాడాలనుకుంటున్నా అనేది ఆ అమౌంట్, అదొక అమౌంట్. తర్వాత ఆ ఎన్జిఓ వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి స్టేజ్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్. సో 3 అమౌంట్స్ అంటే 3 కాంట్రాక్ట్స్ ఇన్వాల్వ్ అయినవే. లవ్ కమ్ టు ద పాయింట్. సర్వీస్ ప్రొవైడెడ్ బై దూన్ ప్రైవేట్ లిమిటెడ్ టు ఆడియన్స్ బై వే ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ టు మ్యూజిక్ కన్సెంట్. సో ఎవరు ఇక్కడ, నాని. నెక్స్ట్, సర్వీస్ ప్రొవైడెడ్ బై ధనరాజ్ ప్రైవేట్ లిమిటెడ్ టు దూన్. ఎన్జిఓ వాళ్ళు మన నానికి ప్రొవైడ్ చేస్తున్నది, ఆర్గనైజింగ్ మ్యూజిక్ కన్సెంట్. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడ్ బై హోటల్ దుమ్దామ్ టు ధనరాజ్. సో హోటల్ దుమ్దామ్ వాళ్ళు మన ఎన్జిఓ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నది బై వే ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ హోటల్ ల్యాండ్ ఫర్ ఆర్గనైజింగ్ ద మ్యూజిక్ కాన్ఫరెన్స్. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ సప్లైస్ ఈ డిటర్మైన్ యాజ్ పర్ సెక్షన్ 12(6)(12)(7). సో మనకి 12 ఎందుకు తీసుకున్నా, నా ఎగ్జామ్ ప్రకారం పోయి ఉంటే 13 వస్తుండే. ఎందుకు, సప్లయర్ వచ్చేసి నాని వచ్చేసి వేరే కంట్రీ నుంచి వస్తున్నాడు కాబట్టి. బట్ ఇక్కడ అందరూ ఇండియా వాళ్ళే కాబట్టి, అండ్ ఇది సర్వీస్ కాబట్టి సెక్షన్ 12 డీల్ చేస్తుంది. సో మనకి పిఓఎస్ డిటర్మైన్ చేయడానికి 4 sections డిటర్మైన్ చేస్తుంది. సెక్షన్ 10, సెక్షన్ 11, సెక్షన్ 12, సెక్షన్ 13. సెక్షన్ 10 వచ్చేసి గూడ్స్కి సంబంధించి, సెక్షన్ 11 వచ్చేసి గూడ్స్కి సంబంధించి. 2 గూడ్స్కే ఉంది అని చెప్తే నో. లొకేషన్ ఆఫ్ సప్లయర్, లొకేషన్ ఆఫ్ రిపియన్స్, ఇద్దరు వచ్చేసి ఇండియాలోనే ఉన్నారా, 10కి పో. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నారా, గూడ్స్కి సంబంధించి సెక్షన్ 11కి పో. అండ్ 12, 13 సర్వీస్ ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ సప్లయర్, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఇద్దరు ఇండియాలోనే ఉంటే సెక్షన్ 12కి రా. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఇండియా ఉన్నారా, సెక్షన్ 13కి పో. సో ఇప్పుడు మొత్తం ఇండియాలోనే ఉన్నారు, ఒకడు హర్యానా, ఒకడు ఢిల్లీ, ఒకడు హర్యానాలోనే ఉంది కాబట్టి మొత్తం ఇండియాలోనే ఉన్నారు కాబట్టి సెక్షన్ 12లోకి వచ్చినా నేను. సో సెక్షన్ 12 ఏం చెప్తుంది, నౌ ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ అడ్మిషన్, దట్ ఈస్ కల్చరల్ ఈవెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం కదా. కల్చరల్ ఈవెంట్ ఎక్కడైతే యాక్చువల్లీ హెల్ప్ చేస్తామో ఆ ఈవెంట్, అది నాకు ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో దేర్ ఫోర్ ప్లేస్ ఆఫ్ సప్లై సప్లైడ్ బై ధూన్ ప్రైవేట్ లిమిటెడ్ టు ఆడియన్స్ బై వే ఆఫ్ మ్యూజిక్ కన్సెంట్. సో మన నాని వచ్చేసి మ్యూజిక్ ఆడియన్స్కి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆడియన్స్కి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో హోటల్ దుమ్దాంలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్చువల్ ప్రోగ్రామ్ జరుగుతున్నది హోటల్ దుమ్దాంలో ఒకటి, హోటల్ దుమ్దాం మీద ప్లేస్ ఆఫ్ సప్లై. సో ప్లేస్ ఆఫ్ సప్లై హోటల్ దుమ్దాం ఎక్కడుంది, గుజరాత్, హర్యానాలో ఉంది. అండ్ మనం సప్లయర్ ఏమో ఎక్కడ ఉన్నాడు, అక్కడ హర్యానాలోనే ఉన్నాడు. సో ఇద్దరికి హర్యానాలో ఉన్నారు కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెవీ చేయండి. నెక్స్ట్ సెక్షన్ 12 ప్రకారం స్టిపులేట్ దట్ ప్లేస్ ఆఫ్ సప్లై బై ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ కల్చరల్ ఈవెంట్ టు రిజిస్టర్ పర్సన్ టు లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. సో ప్లేస్ ఆఫ్ సప్లై సప్లైడ్ బై ఎవరు, ధనరాజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి, ధూన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి, నానికి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఎన్జిఓ వాళ్ళు. సో పంజాబ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద మ్యూజిక్ కన్సర్న్స్. ఇప్పుడు లొకేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్ తీసుకోవాలి, లొకేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్ అంటే పంజాబ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాస్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 12(3)(c)
of the GST Act, a place of supply of services by way of accommodation in any immovable property or for organizing a function shall be location of immovable property. సో మనం ఒక ఇమూవబుల్ ప్రాపర్టీని తీసుకుంటాం కదా, ఆ ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదైతే లొకేషన్లో ఉందో అది మనం ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. సో దేర్ ఫర్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ బై హోటల్ దుమ్దామ్ వచ్చేసి గురుగాన్ హయానా. బట్ మన ఎన్జిఓ వాళ్ళు దట్ ఈస్ ధనరాజ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. సో హై జిఎస్టీ లేవి చేయండి దీని వరకు సంబంధించి మాత్రం. అది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి మనం సింగర్ వెళ్ళండి అప్పుడప్పుడు ఎల్ఎంఎన్ ప్రైవేట్ లిమిటెడ్. బట్ మనకి ఫీజు అంత ఉండదు. ఇంకో ఫీజు అంటే గుర్తొచ్చింది, అక్కడ 5,000 తీసుకున్నాడు కాబట్టి అది వచ్చింది. ఒకవేళ ఆ అమౌంట్ అనేది 500 మాత్రమే ఉండింటే అది ఎగ్జామ్ట్ అయిపోతున్నాయి. ఎవరు నాని నుంచి కస్టమర్స్కి ఇచ్చేది. వావ్. ఎల్ఎంఎన్ ప్రైవేట్ లిమిటెడ్, కోయంబత్తూర్ తమిళనాడు. ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ ప్రోడక్ట్ ఎక్స్ విచ్ హీజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. సో వాళ్ళు ఎగ్జామ్టెడ్ ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ని తీసుకోవచ్చు. సో నో అబ్జెక్షన్. ద కంపెనీ సేల్స్ ప్రోడక్ట్ ఎక్స్ ఓన్లీ ఇన్ విత్ తమిళనాడు అండ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ తమిళనాడు జిఎస్టీ. సో ఓన్లీ గూడ్స్లోనే ఉన్నారు. అంటే వాళ్ళకి మామూలుగా ఒకవేళ ట్యాక్సబుల్లోనే ఉంటే 40 lakhs వాళ్ళకి టర్న్ ఓవర్ వరకు వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్దర్ ఆల్ ద ఇన్వర్ట్ సప్లైస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ట్యాక్సబుల్ అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. సో తర్వాత ఇన్వర్ట్ సప్లైస్ అన్ని ట్యాక్సబుల్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం అవుతుంది. దాని టర్న్ ఓవర్ వచ్చింది ఎంత ఉంది, 45 lakhs ఉంది. 45 lakhs ఉంది. ద కంపెనీ ఎక్స్పెక్ట్ ద సేల్స్ టు గ్రో 30% ఇన్ ద కరెంట్ ఇయర్. ద కంపెనీ పర్చేజ్ అడిషనల్ మిషనరీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ ఆన్ 1st July. ద పర్చేజ్ ప్రైస్ వచ్చేసి 30 lakhs ఇంక్లూజివ్ వచ్చేసి 18% ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్, హౌఎవర్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st November the exemption available for an X will be withdrawn by the central government and GST 12% was imposed. సో వాళ్ళు ఎగ్జాంపుల్ గూడ్స్లో ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ గూడ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్షన్ పోయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది 45 lakhs అంటే 40 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 1st November నుంచి వితిన్ 30 days లోపల వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ హాఫ్ ఇయర్కి వచ్చేసి 30 Septemberకి 45 lakhs ఉంది. ఎగ్జామ్ మీద గివెన్ సినారియో అడ్వైస్ ఎల్ఎంఎన్ వెదర్ ఇట్ నీడ్ టు గెట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ. రిజిస్టర్ తీసుకోవాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎన్ని డేస్ లోపల తీసుకోవాలి? వితిన్ 30 days లోపల తీసుకోవాలి. 30 days లోపల తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ రిటర్న్స్ని ఫైల్ చేయాలి. ఐ థింక్ ఇదేనా క్వశ్చన్? ఎస్, ఇదే. సెక్షన్ 22 ఏం చెప్తుంది? రిజిస్ట్రేషన్కి సంబంధించి చెప్తుంది. ప్రొవైడెడ్ దట్ ఎవరీ సప్లయర్ హూ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ఇంట్రా స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ లైబుల్ టు బి రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ యూనియన్ territory from which he makes the taxable supply of goods only when aggregate turnover of the goods exceeds 40 lakhs. సో ఒకవేళ ఓన్లీ ఎక్స్క్లూజివ్ గూడ్స్లోనే ఉంటే అండ్ ఇంట్రెస్టెడ్ గూడ్స్ మాత్రమే చేస్తుంటే నీ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత 40 lakhs తీసుకుంటాం. సో 40 lakhs ఎక్సీడ్ అయినప్పుడు నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్, హౌఎవర్ ద అబోవ్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్. కొన్ని ఫ్యూ స్పెసిఫైడ్ చేసేది. వాట్ ఆర్ దిస్ ఫ్యూ స్పెసిఫైడ్ స్టేజెస్? సో ఈ స్పెసిఫైడ్ స్టేజెస్లో ఫస్ట్ స్టేట్స్ వచ్చేసి MMTN. సో మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాల్యాండ్ ఈ 4 స్టేట్స్ టిఎన్. అండ్ తర్వాత యూ స్టాంప్ దట్ ఈజ్ ఉత్తరాఖండ్, సిక్కిం, తెలంగాణ, అస్సాం, మేఘాలయ. సో ఈ 10 ఈ 10 స్టేట్స్ వచ్చేసి వీళ్ళతో కన్నా మనం చేస్తుంటే మనకి 40 lakhs టర్న్ అనేది రాదు. ఈ 4 కేసెస్ వేసుకుంటే 10 lakhs వస్తుంది. ఈ 4 కేసెస్లో ఉంటే 20 lakhs వస్తుంది. నెక్స్ట్, ఫర్దర్ ఏ పర్సన్ ప్రొవైడ్ ఈజ్ నాట్ లైబుల్ అప్లికబుల్ టు ఫ్యూ స్పెసిఫైడ్ స్టేట్స్. అది అయిపోయింది కదా. ఫర్దర్ పర్సన్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఉన్నప్పుడు కూడా 40 lakhs టర్న్ ఓవర్ అనేది రాదు. నాట్ లైబుల్ టు పే హోలీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ నాట్ లైబుల్ టు రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 23 ప్రకారం. సో ఇన్ ద గివెన్ కేసు టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్కి వచ్చేసి ఎంత ఉంది? 45 lakhs ఉంది, విచ్ ఈస్ మోర్ దెన్ ద అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 40 lakhs. Therefore above mentioned provision the company is liable for registration. However, since LMN Limited only exempted goods ఉంది కాబట్టి till October వరకు వాళ్ళు రిక్వైర్డ్ కాదు రిజిస్ట్రేషన్. బట్ మేము రిక్వైర్ కాకుండా కానీ మేము తీసుకోవాలనుకున్నాం, మేము మంచి పర్సన్తో మేము జిఎస్టీ చూడాలనుకుంటాం అనుకుంటే జిఎస్టీ తీసుకోరా బాబు, ఎగ్జామ్టెడ్ కారణంలో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్గా వేసుకుంటా పోండి అని చెప్తుంది. నెక్స్ట్, however the voluntary registration is allowed under section 25 ప్రకారం. నెక్స్ట్, however the provision will be changed from 1st November as supply of goods become taxable from the day and the turnover of the company is above 40
lakhs. సో 40 lakhs ఎక్సీడ్ అయితే ఫస్ట్ నవంబర్ నుంచి కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం 45 lakhs ఉంది కాబట్టి బిఫోర్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇంక్లూడ్ చేసుకోవాలి 40 lakhs. సో టర్న్ ఆఫ్ ఎక్స్ ప్రయర్ టు నవంబర్ వచ్చేసి ఆల్రెడీ కన్సిడర్ ద డిటర్మినింగ్ లిమిట్ త్రో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ నుంచి పక్కన పోతాము. దేర్ ఫోర్ ద కంపెనీ నీడ్ టు బి రిజిస్టర్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ 1st November. సో పీకేఎం ద లయబిలిటీ కాబట్టి 25 ప్రకారం విత్ ఇన్ 30 days లోపల మీరు రిజిస్ట్రేషన్ని తీసుకోవాలి, లేదంటే మీకు పెనాల్టీస్ అనేది పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్? డిటర్మైన్ డ్యూటీ డ్రాబ్యాక్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ద్రోణాచార్య అండ్ కంపెనీ హ్యాజ్ ఇంపోర్టెడ్ గుడ్స్. మనకి డ్యూటీ డ్రాబ్యాక్లో 2 రకాలుగా డ్యూటీ డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు. ఒకటి, మీరు యాజ్ ఇట్ ఈజ్గా ప్రొవైడ్ చేస్తున్నారా, అంటే ఒక గూడ్స్ని ఇంపోర్ట్ చేస్తున్నారు, ఆ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, గూడ్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్నారా అంటే మీకు 98% డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. సో మీరు 100 రూపీస్ కానీ మీరు ట్యాక్స్ పే చేసి 98 రూపీస్ రివర్స్ ఇస్తారు, 2 రూపీస్ గవర్నమెంట్ మత్సంగా ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్, ఒకవేళ ఆ గూడ్స్ని తీసుకొని ఆ గూడ్స్ని మీరు యూజ్ చేసి మీరు సేల్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. ఇట్లాంటి కేసెస్లో మీకు చేంజ్ అవుతుంది. ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుంది? 3 to 6, 6 to 9, 9 to 12 and 12 to 15 and 15 to 18 and above 18. సో అబోవ్ 18కి నీళ్ళు అయిపోతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు చేంజెస్ అయిపోతాయి. ఐ థింక్ 95, 85, 75, తర్వాత 70, 65, 60, 50 ఇక్కడ రాదు, నెక్స్ట్ నీల్. సో ఇట్లా మనకు పర్సంటేజ్ వస్తుంది. సో మనం ఎన్ని మంత్స్ యూజ్ చేసినాం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ద్రోణాచార్య ఇంపోర్టెడ్ గుడ్స్ ఫ్రమ్ కొరియా, కస్టమ్ డ్యూటీ 14 lakhs పే చేసినాడు, హ్యాస్ బీన్ పేడ్ అండ్ గుడ్స్ ఇంపోర్టెడ్ అండ్ యూజ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్. యూజ్ చేసినాము అండ్ హ్యావ్ బీన్ అవుట్ కస్టమ్స్ కంట్రోల్ ఫర్ 14 months. సో 14 months అంటే మనం ఏ కేసులో వచ్చి పడతాము? 14 months అంటే 12 to 15 అంటే 65%. సో 65% మనకి పడుతుంది. నెక్స్ట్ 65% మనకి డ్యూటీ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్, శ్రీనివాస ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ గుడ్స్ హ్యావింగ్ FOB వాల్యూ 86,000, రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ FOB వాల్యూ ఎక్స్పోర్ట్స్ 40%, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 96,000. సో 96,000 డివైడెడ్ బై 3 చూడండి ఎంత వస్తుందో. అండ్ 86,000 ఇంటూ 40% తీసుకుంటే ఈ మార్కెట్ వాల్యూ కంటే మించి మీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. నౌ కమ్ టు ద పాయింట్. సో ఫస్ట్ దానికి మనం 65% ఏమో పెట్టినాం అనుకుంటా కదా. సో అంతనే ఉందా లేదా చూసుకుందాం. As per section 74(2) of Customs Act 1962, read with notification number 1965, custom duty 6 to 1995 has amended. That is 65% of import duty to be paid has duty drawback if the goods are used after importation and have been out of customs control for exports of trade more than 12 months but not more than 15 months. సో ఆ కేసులో ఉన్నప్పుడు మనకి ఎంత వస్తుంది? 65% వస్తుంది. సో 14 lakhs ఇంటూ 65% చేసుకుంటే 9,10,000 అవుతుంది. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్. సో ఎంత చెప్పినాము? ఫస్ట్ 86,000 నుంచి 40% తీసుకోండి, 34,400 ఉంది. బట్ మీకు ఎంత వస్తుంది? 1/3 ఆఫ్ మార్కెట్ వాల్యూ. హవెవర్ డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ షెల్ నాట్ ఎక్సీడ్ ద 1/3 ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ హ్యాస్ ఫర్ రూల్ 9 ప్రకారం. సో మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 96,000 డివైడెడ్ బై 3 చేసుకుంటే 32,000 అవుతుంది. సో మీకు 34,000 వస్తుంది మీకు చెప్తున్నా, బట్ మీకు వచ్చేది 32,000 వరకు మాత్రమే వస్తుంది. ఇదే మీకు మ్యాక్సిమం అమౌంట్, అంతకు మించి మీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు ద పార్టీ. కొరియన్ కంపెనీ కారన్ అంట, ఓకే సారీ, కారన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లయింగ్ సర్టెన్ గుడ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఫ్రమ్ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇన్ జలంధర్, పంజాబ్. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో ఉన్నాడు పంజాబ్లో, అండ్ ఫ్యాక్టరీ ఉంది. హీ ఈజ్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ. సో జిఎస్టీలో రిజిస్టర్ కాలేదు. హ్యాస్ ఈ టర్న్ ఓవర్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ. హీ అప్రోచెస్ ద ఈస్ ట్యాక్స్ అడ్వైజర్ టు అసర్టైన్ ద అప్లికబిలిటీ ఆఫ్ జిఎస్టీ అండ్ సప్లై మేడ్ బై హిమ్. సో అప్పుడు ట్యాక్స్ అడ్వైజర్ మీరు అయిపోవాలి. సో ట్యాక్స్ అడ్వైజర్ ఏం చెప్తున్నారంటే, ఈజ్ అనేబుల్ టు డిటర్మైన్ వెదర్ సప్లై ఆఫ్ గూడ్స్ బై కరెంట్ అమౌంట్స్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ జిఎస్టీ లా అండ్ ఆల్సో క్లాసిఫికేషన్ ఆఫ్ సెడ్ గూడ్స్. ఈ అడ్వైజ్ కరెంట్ టు అప్లై ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెడ్ ఇష్యూస్. సో మనం ట్యాక్స్ అడ్వైజర్ దగ్గర పోయినా అంటే, సో వీడు ఎక్కడ పోవాల్సినది? జిఎస్టీ అడ్వైజర్ దగ్గర పోవాల్సినది. జిఎస్టీ అడ్వైజర్ దగ్గర పోకుండా ట్యాక్స్ అడ్వైజర్ దగ్గర పోయినాడు. ట్యాక్స్ అడ్వైజర్ ఏమని చెప్పుకున్నాడు? అరే బాబు, నేను చెప్పలేనురా బాబు, జిఎస్టీలో మీరు చేసే గూడ్స్ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాకుండా, మీరు చేసే బిజినెస్ నాకు అర్థం కాకుండా, మీరు వీళ్ళకి అప్లై చేసుకోండి అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళకి, వాళ్ళు చెప్తారు మీ యొక్క ఇష్యూకి అని చెప్తున్నారు. ఈ టోల్ కరెంట్ దట్ అడ్వాన్స్ రూలింగ్ వుడ్ బ్రింగ్ హిమ్ సర్టనిటీ అండ్ ట్రాన్స్పరెంటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెడ్ రూల్స్ అండ్ అవాయిడ్ లిటిగేషన్స్ లెటర్. కరెంట్ అగ్రీస్ విత్ ద వ్యూ బట్ సమ్ అప్రోచెస్. తో కొన్ని డౌట్ వస్తున్నాయి ఇప్పుడు కరెంట్కి.
అడ్వాన్స్ రూలింగ్ కాడికి పోమంటే ఎస్ సార్ నేను పోతాన్నాడు. బట్ వానికి మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమని డౌట్ వస్తుంది ఇక్కడ అంటే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కరణ్ రెస్పెక్ట్ టు can Karan seek advance ruling to determine as to whether supply of goods by Karan amounts to supply of goods under GST law. So ఇఫ్ ఎస్ అని మీకు ఎక్కడ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్కి ఎస్ పెట్టేసేయండి, ఎందుకంటే అంత లేదు వాడు మళ్ళీ కామెంట్ చేయమని చెప్పాడు. డిటర్మైన్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ సెడ్ గుడ్స్కి సంబంధించి. నెక్స్ట్ కరణ్ అప్రహెన్సివ్ దట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ మే టేక్ ఇయర్స్ టు ప్రొనౌన్స్. సో వాడు ఏమనుకుంటాడు ఇయర్స్ టుగెదర్ తీసుకుంటాడు, అది కోర్ట్ లాగా అనుకుంటున్నాడు. కోర్టులో కేసు పడితే మనకి ఇయర్స్ పడతాయి కదా టైమ్స్, అట్లనే టైం పడుతుందేమో మళ్ళీ ఎందుకులే పోవడం అని అనుకుంటున్నాడు. సో అట్లా టైం పడుతుంది అనేది మనం చెప్పాలి. యాజ్ పర్ సెక్షన్ 97(2) of CGST 2017 stipulates that questions or matters on which advance ruling can be sought. సో మీరు క్వశ్చన్స్ని కానీ మ్యాటర్స్ని కానీ మీరు అడ్వాన్స్ రూలింగ్కి పోవచ్చు. ఇన్ ఇట్ ప్రొవైడ్స్ అడ్వాన్స్ రూలింగ్ కెన్ బి సాట్ ఇంటర్ ఏరియా డిటర్మైనింగ్ వెదర్ ఎనీ పర్టికులర్ థింగ్ డన్ బై ద అప్లికెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ అమౌంట్ టు ఆర్ రిజల్ట్ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో మీరు ఏదైనా గూడ్స్కి సంబంధించి కానీ ఏదైనా సర్వీసెస్కి సంబంధించి కానీ ఏదానికైనా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికెంట్ అనే పడుతుంది. విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద థమ్స్ యాజ్ well has the classification of any goods or services or both. Therefore Karan can seek the advance ruling for determining the whether supply of goods by him or supply of goods under GST law has well as determining the classification. సో వాడు అప్లై చేసుకోవచ్చు అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించి. అండ్ వాడు కరణ్ ఏమనుకున్నాడు ఇయర్స్ టైం పడుతుంది అని అనుకుంటున్నాడు. సో అది కరెక్ట్ అంటే నో, కరణ్ వ్యూ ఈజ్ నాట్ కరెక్ట్. యాజ్ పర్ సెక్షన్ 98(6) CGST the authority for advance ruling shall pronounce its rule రైటింగ్ లా. ఎట్లా మళ్ళీ ఓవరాల్ కాదు, రైటింగ్లో ఎన్ని డేస్ లోపల 90 days ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. సో నీకు అప్లికేషన్ వచ్చిన తర్వాత వితిన్ 90 days లోపల నీకు ఏదో ఒకటి చెప్తారు. అంటే క్లాసిఫికేషన్ ఇది క్లాసిఫికేషన్ వచ్చి ఈ క్లాసిఫికేషన్లో చేస్తే నీకు బాగుంటుంది, ఈ క్లాసిఫికేషన్లను నువ్వు చేయాలనేది వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ ద టైప్ ఆఫ్ అఫెన్సెస్. సో ఈ అఫెన్సెస్ చెప్పాలి. ప్రాసిక్యూషన్, అరెస్ట్ అండ్ బెయిల్, ఇంప్లికేషన్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్ పర్టైనింగ్ టు జూన్. Bhaskar fraudulently avails input tax credit 200 lakhs without any invoices or bills. However, he is yet to utilize the same. సో వాడు 200 lakhs అంటే ఐ థింక్ 1 year వరకు మనకి వేస్తారు. ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే బెయిలబుల్ అఫెన్స్ అనమాట. నాన్ కాగ్నిజబుల్ అంటే బెయిల్లో బయటికి రావచ్చు. నెక్స్ట్ రాఘవ్ ఫ్రాడ్లెంట్లీ అప్టెండ్ ఏ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ 550 lakhs. ద సెడ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ ద బయర్ ఆల్సో. సో ఇది ఏమవుతుంది అండ్ అజ్యూమ్ దట్ అబౌవ్ కేసెస్ అఫెన్స్ ఇఫ్ ఎనీ హ్యాస్ బీన్ కమిటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అయితే నో ప్రాబ్లం. సెకండ్ టైం అయితే ఒక అమౌంట్ సెకండ్ టైం చేసిన అనుకో, ఈవెన్ మీరు 10 rupees చేసిన సేమ్ దానికి మీకు నాన్ కాగ్నిజబుల్లోకి తీసుకుంటారు, కాగ్నిజబుల్లోకి తీసుకుంటారు అంటే నాన్ బెయిలబుల్లోకి తీసుకుంటారు. ఇది ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి ఇవి మీకు నాన్ కాగ్నిజబుల్లోకి వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ దానికేమో అప్ టు 1 year అయిపోతుంది అండ్ సెకండ్ దానికి 5 crores అబౌవ్ ఉంది కాబట్టి 5 years వరకు మనకి పోతుంది. సో భాస్కర్ రాఘవ రెండు వచ్చేసి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఫస్ట్ వన్కి అప్ టు 1 year అండ్ విత్ ఫైన్ పడుతుంది అండ్ సెకండ్ వన్కి అప్ టు 5 years పడుతుంది అండ్ ఫైన్ వస్తుంది. అండ్ నో అరెస్ట్ ఏం చేయరు, ఇక్కడ ఉన్న అరెస్ట్ ఏం చేయరు. అండ్ రెండు వచ్చేసి బెయిలబుల్ అఫెన్సెస్, ఇద్దరు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ ప్రొవైడెడ్ దట్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే బందోపాధ్యాయ ఇండియన్ ఎంటర్ప్రినర్ వెంట్ టు లండన్ టు ఎక్స్ప్లోర్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్తో న్యూ బిజినెస్ ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ పోయింది, లండన్ పోయింది. ఈజ్ వైఫ్ ఆల్సో జాయిన్డ్ హిమ్ ఇన్ లండన్ ఆఫ్టర్ 3 months. సో వీడి పోయిన తర్వాత ఒక 3 monthsకి లండన్కి వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది. ఈ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ బై దెమ్ ఇన్ ద కస్టమ్స్ అథారిటీస్ అండ్ దేవ్ రిటర్న్ టు ఇండియా 15/4. సో వీడు ఎప్పుడు పోయినాడు 1/4/2000కి అండ్ 15/4కి రిటర్న్ వస్తున్నారు. అంటే వీడు 1 year ఎక్సీడ్ అయినారు. ఈమె 3 months తర్వాత పోయింది అంటే జూన్లోనే ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలైకి పోయింది. సో <1 year ఉంది. సో వైఫ్ వచ్చేసి <1 year, వాడు వచ్చేసి 1 year ఉన్నాడు, ఈమె వచ్చేసి <1 year ఉంది. నెక్స్ట్ యూర్ పర్సనల్ ఎఫెక్ట్స్ వర్త్ 80,000. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసిన వస్తువుల్లో 80,000 వాల్యూ ఉన్న వాటిని తీసుకొస్తున్నారు. 2 music systems ఈచ్ వర్త్ 50,000. 2 music systems పట్టుకొని వస్తున్నారు. నెక్స్ట్ ద జ్యువెలరీ బాట్ బై మిస్టర్ బానోపయ్య వర్త్ 48,000, that is 20 grams, and jewelry bought by his wife worth 96,000, 40 grams. With reference to baggage rules 2016 determine whether Mr. and Mrs. Bangapaya will be required to pay any custom duty. సో బ్యాగేజ్ రూల్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏమైనా రూల్ పే చేయాల్సి వస్తుందా అనేది మనం చెప్పాలి. మామూలుగా వాళ్ళకి సంబంధించి ఏముంటుంది అంటే ఇక్కడ కేసులో ఫస్ట్ రూల్ 3 ప్రకారం రూల్ 3 ఆఫ్ బ్యాగేజ్ రూల్స్ 2016 అండ్ ఇండియన్
రెసిడెంట్ రిసీవింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ, ఏమన్నా కంట్రీ నుంచి కానీ రిసీవ్ చేసుకుంటుంటే బట్ ఎక్సెప్ట్ ఎన్బి, దట్ ఈస్ మన నందమూరి బాలకృష్ణ అనుకున్నారు ఎన్బి అనే పాడికి, నేపాల్, భూటాన్, మయన్మార్, దట్ ఈస్ షెల్ బి అలౌబుల్ క్లియర్ ఫ్రీ డ్యూటీ ఆర్టికల్స్ ఇన్ హిస్ బోనఫైడ్ బ్యాగేజ్. సో ఈ ఎక్సెప్ట్ ఈ 3 కంట్రీస్ని తీసేసి రిమైనింగ్ కంట్రీస్ నుంచి కానీ మీరు వస్తుంటే మీకు ఈ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు బోనఫైడ్ బ్యాగేజ్ ఉంటే. దట్ ఈస్ టు సే బోనఫైడ్ బ్యాగేజ్ అంటే ఏమి, యూజువల్ పర్సనల్ ఆర్టికల్స్ కానీ తీసుకొని వస్తుంటే, మీరు వాడేసిన ఐటమ్స్ కానీ తీసుకొస్తుంటే, అండ్ ట్రావెల్ ఆర్టికల్స్, ట్రావెల్ సోవర్నర్స్ ఏమైనా ఉన్నా, ఆ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా, అదర్ దెన్ సర్టెన్ స్పెసిఫైడ్ ఆర్టికల్స్, కొన్ని స్పెసిఫై చేసిన ఆర్టికల్స్ కాకుండా ఏమన్నా కొన్ని స్పెసిఫై చేసిన ఆర్టికల్స్ ఎట్లాంటివి మనకు ఉంటాయి, ఆ డ్రింకులు, ప్యాన్ మసాలాలు అట్లాంటివి ఏమన్నా తీసుకొని వస్తుంటే అప్ టు ద వాల్యూ 50,000 వరకు వస్తాయి డ్యూటీ ఫ్రీగా. ఇఫ్ దీస్ ఆర్ క్యారీడ్ అండ్ పర్సన్స్ అయిన బ్యాగేజ్ ఆఫ్ ద పర్సన్, దెర్ ఈజ్ నో కస్టమ్ డ్యూటీ ఆన్ ద యూజువల్ పర్సనల్ ఆర్టికల్స్. ఎఫెక్ట్స్కి సంబంధించి తీసుకొస్తున్నది ఏం రాదు. అండ్ ట్రావెల్ సోవర్నర్స్ వరకు జనరల్ డ్యూటీ 50,000కి వస్తుంది, అది కూడా పర్ ప్యాసెంజర్స్. సో ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, సో ఇద్దరు కలిపి 1 lakh వచ్చేస్తుంది. నెక్స్ట్ డ్యూటీ ఫ్రీ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ బనోపేరియా హ్యాస్ ఈజ్ వైఫ్ ఈజ్ నిల్ ఫర్ ది యూజువల్ పర్సనల్ ఆర్టికల్స్ 80,000 అండ్ టు మ్యూజిక్ సిస్టమ్ వర్త్ 50,000కి ఏం రాదు, ఎందుకంటే 50,000 అనేది డ్యూటీ డ్రాబ్యాక్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యాజ్ పర్ రూల్ 5 ప్రకారం, బ్యాగేజ్ రూల్ 2016 ద జనరల్ రూల్ 11 ప్రకారం, జెంటిల్మెన్ ప్యాసింజర్కి జ్యువెలరీ అప్ టు వెయిట్ ఆఫ్ 20 grams విత్ వాల్యూ క్యాప్ వచ్చేసి 50,000. సో జెంటిల్మెన్లు మీరు ఎంత పెట్టుకోవచ్చు, ఒక 20 grams మీరు మెడలో వేసుకోవచ్చు. అండ్ దాని యొక్క వర్త్ ఎంత ఉండాలి, 50,000 లోపల ఉండాలి. అండ్ లేడీస్ మీరైతే వేసుకోవచ్చు అంటే వెయిట్ 40 grams వరకు వేసుకోవచ్చు, 40 grams మీరు వేసుకోవచ్చు, బట్ దాని యొక్క వాల్యూ 1 lakh. సో మీరు 1 lakh వేర్ చేసుకోవచ్చు. బాయ్స్ మీరు జస్ట్ 50,000 మాత్రమే వేర్ చేయాలి. హవెవర్ ద జ్యువెలరీ అలవెన్స్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ప్యాసింజర్స్ రిసీవింగ్ అబ్రాడ్ ఫర్ మోర్ దెన్ ఇయర్స్. సో ఇవి మీరు వేర్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీ ఒక 1 year అవుట్ సైడ్ కంట్రీలో ఉండాలి. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ దెర్ ఈజ్ నో డ్యూటీ లయబిలిటీ ఆన్ ద జ్యువెలరీ బాట్ బై మిస్టర్ బానోపేరియా హ్యావ్ ఈజ్ stayed abroad for a period of exceeding 1 year and weight of the jewelry within 20 grams and less than 50,000 ఉంది కాబట్టి. నెక్స్ట్ however his wife is not eligible for his additional jewelry allowance has she stayed abroad for a period of less than 1 year. సో less than 1 year ఉంది కాబట్టి ఆమె పే చేయాల్సి వస్తుంది స్టాంప్ డ్యూటీ అనేది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ అంటున్నా, కస్టమ్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. సో ఆమె పే చేస్తారంటే ఆమె ఏమంటుందంటే, మన యొక్క లేడీస్ మాస్టర్ బ్రెయిన్ కాబట్టి ఇప్పుడు 3 months నేను ముందర లేట్ వచ్చినందుకు నేను ఇప్పుడు పే చేయాల్సి వస్తుంది, 3 months నేను ఇక్కడనే ఉండిపోతా, అప్పుడు నేను పే చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు స్మార్ట్గా యూజ్ చేస్తారు. బట్ 3 monthsకి సంబంధించి ఎక్స్పెండిచర్ ఇంకా ఎక్కువ అవుతుంది అనేది ఆలోచించారు. నెక్స్ట్ సో టూ మచ్ ఆఫ్ స్మార్ట్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నౌ కమ్ టు ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, సో మ్యూజిక్ సిస్టమ్ అయిపోయింది. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 6th question? 3 questions ఉన్నాయి, 3 questions చెప్పేసి కంప్లీట్ చేసేద్దాం. దట్ ఈస్ డిస్కస్ ద లయబిలిటీ ఆఫ్ టు పే ట్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ అమల్గమేషన్ ఆర్ మెర్జర్ అండర్ సెక్షన్ 87 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో మెర్జర్స్ అమల్గమేషన్ ఎట్లుంటుంది, సెక్షన్ 87 ప్రకారం చెప్పాలి, దాని లయబిలిటీ ఎట్లుంటుందని చెప్పాలి. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ఆఫీసర్స్ అండర్ కస్టమ్ యాక్సెస్ ఆఫ్ బిజినెస్ ప్రెమిసెస్ మీరు తీసుకోవచ్చు, బుక్స్ ఆఫ్ అకౌంట్ని తీసుకోవచ్చు, కంప్యూటర్ తీసుకోవచ్చు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ని తీసుకోవచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని తీసుకోవచ్చు, ఏమైనా మీరు తీసుకోవచ్చు. మీరు జిఎస్టీ ఆఫీసర్ అయితే మీరు ఎలా పెడితే పాయింట్స్ రిలేటింగ్ టు ద ఓనర్స్ రైట్ టు డీల్ విత్ వేర్ హౌస్ గూడ్స్కి సంబంధించి. సో వేర్ హౌస్ గూడ్స్కి సంబంధించి వాడే వేర్ హౌస్ ఓనరే చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వానికే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏముంటుంది, నౌ యాజ్ పర్ సెక్షన్ 87 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం. So CGST Act simply that when 2 or more companies are amalgamated in merger in pursuance of an order of court or tribunal or otherwise the order is to take effect the date earlier from the date of order, and any or 2 or more such companies have supplied, received any goods or services to or from each other during the period commencing on the day from the order has taken place till the date of order, then such transaction of supply and receipt of shall be goods included in the turnover of the supplier respective companies and shall be payable tax accordingly. ఏం చెప్తున్నారా బాబు అంటే, మీకు ఒక కోర్టు కానీ ఒక ట్రిబ్యునల్ కానీ మీకు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు సో డేట్ నుంచి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు February 14 నుంచి మీరు ఇద్దరు మెర్జ్ కండి, అండ్ 14th February తర్వాత నుంచి మీరు మెర్జ్ అయ్యి వర్క్ చేయండి అని అనుకోండి. 14th February వరకు అంటే 13th February వరకు వాళ్ళ ఓన్గా ఇండివిజువల్గానే ఉంటారు. సో ఇండివిజువల్గా వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ చేసుకుంటారు, ఇండివిజువల్గానే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఫ్రమ్ 14th February నుంచి వాళ్ళు
కలిసిపోయినారు కదా, ఆ రోజు నుంచి కలిసిపోయినప్పుడు ఈ ట్యాక్స్ని ఇద్దరు జాయింట్లీ సెవరల్గా పే చేసుకోవాల్సి, అంటే ఒకటి కంపెనీనే వచ్చేస్తుంది కాబట్టి ఆ కంపెనీనే పే చేసుకుంటుంది. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది జిఎస్టీ ద సెట్ టు ఆర్ మోర్ కంపెనీ షిల్ బి ట్రీటెడ్ హ్యాస్ డిస్టింక్ట్ పర్సన్స్ ఫ్రమ్ పేడ్ అప్ టు ద డేట్ ఆఫ్ ఆర్డర్ సెడ్ ఆర్డర్. సో అప్ టు 13th February వరకు వాళ్ళు డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్తారు. ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ద సెడ్ పర్సన్ షిల్ బి క్యాన్సల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ సెడ్ ఆర్డర్. సో 14th February ఆ డేట్ ఆఫ్ ఆర్డర్ రెండు ఒకటి అవుతుంది కదా, ఒకదానిది క్యాన్సల్ చేస్తారు. నెక్స్ట్ ఎనీ ఆఫీసర్ అండర్ దిస్ యాక్ట్ ఆథరైజ్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ కమిషనర్ షెల్ హ్యావ్ యాక్సెస్ టు ఎనీ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ఎవరు ఆఫీసర్ అయి ఉండాలి, ఆ వానికి బిలో ర్యాంక్ ఆఫ్ జాయింట్ కమిషనర్ ఉంటే వాడు షెల్ హ్యావ్ యాక్సెస్ టు ఎనీ ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఏ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కన్నా పోవచ్చు, ఎవరి దానికి పోవచ్చు ప్లేస్ ఆఫ్ బిజినెస్కి, రిజిస్టర్ పర్సన్ టు ఏ దానికోసం పోవాలి, టు ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, డాక్యుమెంట్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ వెదర్ ఇన్స్టాల్డ్ కంప్యూటర్స్ కానీ అదర్వైజ్ కానీ, అండ్ సచ్ అదర్ థింగ్స్ హ్యాస్ మే రిక్వైర్డ్ అండ్ విచ్ మే బీ అవైలబుల్ టు సచ్ ప్లేస్. సో ఇక్కడ ప్లేస్లో ఉంటే ఇక్కడ ప్లేస్లో లేకుంటే వేరే ప్లేస్లో కాకుండా ఇంకొక ప్లేస్లో ఏ దానికోసం క్యారీ అవుట్ చేయాలి, అయినా ఆడిట్ కోసం కానీ, స్క్రూటినీ కోసం కానీ, వెరిఫికేషన్ కోసం కానీ, చెక్ చేయడానికి కానీ, నెసెసరీ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూని సేవ్ చేయడానికి. నెక్స్ట్ ఈ పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే పర్సన్ ఇన్ఛార్జ్ ఉంటారో ఆ బుక్స్కి సంబంధించి కానీ ఆ ప్లేస్కి సంబంధించి కానీ అవ్వచ్చు ఆన్ డిమాండ్. సో నేను ఇది చూడాలనుకుంటున్నా అంటే ఇది వచ్చి చూపించాలి, ఇది చూడాలనుకుంటే ఇది పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేక్ అవైలబుల్ చేయాలి టు ద ఆఫీసర్కి. సో ఆథరైజ్ ఆర్ ఆడిట్ పార్టీ డిప్యూటెడ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్. ఇక్కడ మనకి ఆఫీసర్ వాళ్ళు పోతారా అంటే ఆఫీసర్ వాళ్ళు పోరు, ఒక సీఏనో కాస్ట్ అకౌంటెంట్ ఎవరో ఒకరు ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళని పంపిస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చెక్ చేయొచ్చు, సచ్ రికార్డ్స్ హ్యాస్ ప్రిపేర్డ్ ఆర్ మెయింటైన్డ్ బై ద రిజిస్టర్ పర్సన్ అండ్ డిక్లేర్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఇన్ సచ్ మేనర్ హ్యాస్ బై ప్రిపేర్. సో వాళ్ళు ఏం బుక్స్ని రికార్డ్స్ని ప్రిపేర్ చేసినారు, ఏం బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు రిజిస్టర్ పర్సన్ అండ్ ఏం డిక్లేర్ చేస్తున్నారు ప్రాపర్ ఆఫీసర్కి అవన్నీ డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, ట్రయల్ బ్యాలెన్స్ అన్న ప్రిపేర్ చేయండి, ఆ ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి ఈక్వలెంట్ అనే ఏమైనా ప్రిపేర్ చేసినది చెక్ చేయండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డ్యూలీ ఆడిటెడ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. సో ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినామా, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి రమ్మంటారు. సో ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒకవేళ ఆడిట్ కావాల్సి ఉంటే కంపల్సరీ ఆడిట్ చేసి ఉండాలి. అండ్ ఆడిట్ రిపోర్ట్ తర్వాత కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇఫ్ ఎనీ అండర్ సెక్షన్ 148 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 కావాల్సి ఉంటే. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఇఫ్ ఎనీ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో 1961 ప్రకారం మీరు 44AB ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటే 44A ప్రకారం మీరు ఆడిట్ని కంపల్సరీ నేషన్ చేసుకోవాలి అండ్ ఎనీ అదర్ రిలవెంట్ రికార్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫర్ ద స్క్రూటినీ బై ద ఆఫీసర్ ఆర్ ఆడిట్ పార్టీ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 15 days వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డే వెన్ ద సచ్ డిమాండ్ హీ ఈజ్ మేడ్ సచ్ ఫర్ ద పీరియడ్ హ్యాస్ మే బి అలౌడ్ ఫర్ ద స్పెడ్ ఆఫీసర్ ఆర్. సో ఈ బుక్స్ని తీసుకొని చెక్ చేయాలనుకున్నాను. సో ఈ బుక్ని తీసుకొని పోయి నా ఇంట్లో పెట్టుకుని నేను ఎంజాయ్గా కూర్చోవచ్చు అంటే నో ఓన్లీ 15 days వరకు నీకు టైం ఉంటుంది. ఆ 15 days లోపల ఏం చెక్ చేయాలనుకున్నావు అవన్నీ చెక్ చేయాలి. అండ్ ఆ డేట్ని ఆఫ్ ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే మీరు ఆ ప్రాపర్ ఆఫీసర్కి అడగాలి. నెక్స్ట్ వెన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ వేర్ హౌస్ ఆర్ టెంపరీ పొజిషన్స్ అండ్ కస్టమ్ గూడ్స్ ఆర్ ప్రాసెస్ టు ద వేర్ హౌస్. సో మీరు ఎప్పుడైతే గూడ్స్ని వేర్ హౌస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారో హౌఎవర్ ద రిమైనింగ్ టైటిల్ రైట్స్ ఆఫ్ ద గూడ్స్ వెస్ట్ విత్ ద ఓనర్. సో దానికి ఓనర్ దగ్గరనే ఉంటుంది దాని యొక్క రైట్ నేమ్కి సంబంధించి. సో దట్స్ ద ఓనర్ హ్యాస్ ఎవర్ యాక్సెస్ ద గూడ్స్. సో ఓనర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గూడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఈజ్ డూయింగ్ విత్ ద గూడ్స్ ఈమె. సో ఆ గూడ్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. ఆ గూడ్స్ని ఎవరికన్నా చూపించాలనుకుంటే గూడ్స్ చూపించచ్చు. ఒకవేళ ఆ గూడ్స్ని వాడు సార్ట్ చేసుకోవాలనుకుంటే సార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ష్యూర్ ద గూడ్స్ డూ నాట్ డిటోరియేట్ ఆర్ గెట్ డ్యామేజ్ డ్యూరింగ్ ద స్టోరేజ్ ఆఫ్ వేర్ హౌస్. సో వాడు చెక్ చేసుకోవచ్చు స్టోరేజ్లో ఉన్నప్పుడు ఏమీ డ్యామేజ్ కాలేదు అనేది. అండ్ సార్ట్ చేసుకోవాలనుకుంటే అంటే నేను గుడ్ ప్రోడక్ట్ బ్యాడ్ ప్రోడక్ట్ డివైడ్ చేయాలనుకుంటున్నాను అంటే అట్లా సార్ట్ చేయాలనుకుంటే సార్ట్ చేసుకోవచ్చు. ఇది MTP 1 క్వశ్చన్ అండ్ MTP 2 నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను.